గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి మనకు పరిశుద్ధ గ్రంథం తిప్పుదామండి. నాలుగవ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 16వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. సరే 3:16 అండి. 3:16 గలతీయులకు రాసిన పత్రిక 3:16. అబ్రహాముకును అతని సంతానముకును వాగ్దానము చేయబడును, ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానములకు అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానములకు అనను. ఆ సంతానము క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఆదికాండము 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరులను సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ప్రైజ్ ది లార్డ్. చదవబడిన వాక్యాలు ప్రభువైన దేవుడు దీవించి మనతో సూటిగాను, తేటగాను, స్పష్టముగాను ప్రతి ఒక్కరికి అర్థమగు రీతిలో మాట్లాడను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరూ కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరొకసారి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. నాకు ఇంకొంచెం కావాలండి, ఇంకొంచెం కావాలండి. మీకు తెలుసా, సేవకుడి దగ్గర నుంచి వర్తమానం లాక్కోవాలంటే టాబ్లెట్లు మీ దగ్గర ఉంటాయి. ఆ టాబ్లెట్ల పేరు కొన్నిసార్లు ఆమెల్ అండి, కొన్నిసార్లు ఆ టాబ్లెట్ల పేరు ప్రైజ్ లార్డ్లు అండి, కొన్నిసార్లు ఆ టాబ్లెట్ల పేరు హల్లెలూయా. మీరు ఆ టానిక్ ఎంత ఇస్తే సేవకుడి దగ్గర నుంచి అంత మీరు లాక్కోగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు నిజంగా దేవుని యొక్క కృప ఉన్నది, ఒక సంతోష వర్తమానం మన మధ్యలో ఉన్నది. ఈ దినం ప్రభు యొక్క చిత్తమైనట్లయితే మూవింగ్ ఆఫ్ ది స్పిరిట్, దేవుని ఆత్మ యొక్క కదలిక అన్న వర్తమానం మనం మాట్లాడుకుందాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, బైబిల్ మొత్తంలో మనం ఎక్కడి నుంచి ఎటు చూసినా కానీ దేవుడిచ్చే వాగ్దానం మనకు కనిపిస్తున్నాయి. ఆమేన్. కనిపిస్తున్నాయా? వాగ్దానం ఉన్నాయా? దేవుడు వాగ్దానం ఇస్తాడా? వాగ్దానం చేసేదాయనే, వాగ్దానం ఇచ్చేదాయనే, వాగ్దానం ఇవ్వటానికి మనుషులు ఎంచుకునేది కూడా ఆయనే. ఆ ఎంచుకున్న వ్యక్తిలో ఆ వాగ్దానం నెరవేర్చేది కూడా ఆయనే. అయితే మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు స్టాండ్ టాల్. నువ్వు ఆ వాగ్దానం కొరకు నిశ్చయంగా గట్టిగా నిలబడవలసి ఉన్నది. నువ్వు ఎంతకాలం నిలబడ్డావో ఖచ్చితంగా దేవుడు అంతకాలం నీతో పాటే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, ఆది కాలంలో దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? నువ్వు కుమారుని కట్టావు. ఎంతమంది కుమారులు? ఒకడే. ఆ ఒకడు ఇష్మాయిలా, ఇస్సాకా. ఇస్సాకు భూసంబంధమైన కుమారుడు. అయితే ఇస్సాకు వంశక్రమంలోంచి రావాల్సిన వాడు యేసుక్రీస్తు. అయితే అక్కడ ఇచ్చిన వాగ్దానం ఏంటంటే యేసుక్రీస్తు వాగ్దానం ఇచ్చాడు ఆయన. అయితే వాగ్దానం కళ్ళకి కనిపించేది ఒకటి, దేవుడు వెనకాల చేస్తుంది ఒకటి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ కాల ప్రవక్త అంటాడు, ప్రత్యక్షత ఎక్కడ ఉన్నదంటే ఈ వాక్యంలో లేదన్నాడు ఆయన. వాక్యానికి వాక్యానికి లేకపోతే లైనికి లేనికి మధ్యలో ఉన్నదంటూ ప్రత్యక్ష దాచిపెట్టబడి ఉందన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇస్సాకు లోపల నుంచే యేసుక్రీస్తు తీసుకుని వచ్చున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట చెప్తాడు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, బహుశా 7వ అధ్యాయం అనుకుంటాడు. అబ్రహాము మెల్కీసెదెకుకి దశమ భాగాలు తెచ్చాడు. ఇస్ ఇట్ రైట్? ఆమేన్. ఎలా తెచ్చాడండి? మెల్కీసెదెకు రూపం ఉన్నదా? లేదు. ఒక మట్టి శరీరం రాలేదండి మెల్కీసెదెకు. మెల్కీసెదెకు తన శరీరంలో అక్కడికి వచ్చున్నాడు. ఆ శరీరానికి అబ్రహాం దశమ భాగం వచ్చున్నాడు. అయితే అక్కడ అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటున్నాడు, అబ్రహాము దశమ భాగాలు కట్టినప్పుడు అబ్రహాము వెన్నులో నుంచే లేవి కూడా దశమ భాగాలు కట్టాడు అన్నాడు. లేవి వచ్చాడా? అబ్రహాం ఇంకా కుమారుడు రాలేదని 14వ అధ్యాయం అది. 18లో వాగ్దానం పొందుకున్నాడు, తర్వాత కుమారుని పొందుకున్నాడు. అయితే ఇంకా కుమారుడు రాలేదు, ఇస్సాకు రాలేదు. ఇస్సాకు నుంచి యాకోబు రాలేదు, యాకోబు నుంచి లేవి రావాలి.
లేవి రాలేదు, యాకోబు రాలేదు, ఇస్సాకు రాలేదు. అప్పుడే అక్కడ అపోస్తలుని పోల్చున్నాడు. అబ్రాహాము లోపల నుంచి లేవి దశమ భాగాలు తెచ్చాడు. ఇది ఎలా సాధ్యమండి? పైకి అబ్రాహాం కనిపించాడు, అబ్రాహాం లోపల లేవి ఉన్నాడు. రైట్. ఇప్పుడు ఇస్సాకు కనిపిస్తున్నాడు అక్కడ వాగ్దాన పుత్రుడిగా. అయితే నిజమైన వాగ్దాన పుత్రుడు ఇస్సాకు కాదండి, ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ఇక్కడ భూ సంబంధంగా శరీర సంబంధంగా కనిపించే ఇస్సాకు, ఆత్మ సంబంధంగా ప్రభువైన యేసుక్రీస్తు. రైట్. అయితే అబ్రాహాంకి ఇద్దరు కుమారులండి. పేరు చెప్తారా? భూ సంబంధమైన వారు, ఆత్మ సంబంధం వేరు. భూ సంబంధమైన వారు, ఆత్మ సంబంధం వేరు. అబ్రాహాం యొక్క సంతానంలో అబ్రాహాం యొక్క కుమారులు ఒకరైతే, రెండో వారు అబ్రాహాం యొక్క రాజ సంతానం. సంతానము రాజ సంతానము, సహజ సంతానము సూపర్ న్యాచురల్, న్యాచురల్ సీడ్, సూపర్ న్యాచురల్ సీడ్. ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? సూపర్ న్యాచురల్ రాజ సీడ్ ఆఫ్ అబ్రాహాం. ఇప్పుడు అబ్రాహాం యొక్క రాజ సంతానం అని నువ్వు చెప్పావంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే అబ్రాహాం నా తండ్రిని అంటున్నావు. అయితే అబ్రాహాం మన తండ్రి కాదు. అబ్రాహాం తండ్రి కాదా? మా తండ్రినండి. ఇదేలాగా బై ఫెయిత్, విశ్వాసము ద్వారా అబ్రాహాం నా తండ్రిని అంటున్నావు. విశ్వాసం ద్వారా అబ్రాహాం యొక్క సంతానమై ఉన్నావు. సున్నతి ద్వారా కాదండి, బై ఫెయిత్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నీవేమై ఉన్నావంటే దేవుడి యొక్క కృపను బట్టి, ఆ విశ్వాసం నీలో ఉండబట్టి నువ్వు అబ్రాహాం యొక్క సంతానమై ఉన్నావు. ఆమేన్. అయితే ఇక్కడ గమనించండి, దేవుడు ఏ సంతానానికి వాగ్దానం ఇచ్చాడు? ఇస్ రైట్. భూ సంబంధంగా ఆయన వాగ్దానం ఇవ్వలేదండి. దేవుడు ఏదైనా వాగ్దానం ఇస్తే అది పర సంబంధంగా ఉంటుంది, ఆత్మ సంబంధంగా ఉంటుంది. హల్లెలూయా. అయితే నీ కంటికి అది భూ సంబంధంగా కనిపిస్తుంది, ప్రారంభించబడుతుంది. అయితే అదొక ముగింపు ఎక్కడ ఉంటుంది తెలుసా? ఆత్మ సంబంధంగా ఉంటుంది. దేవుని నామానికి మహిమ, గంట, ప్రభావం కలుగును గాక. కాబట్టి చూడండి, ప్రవక్తలు మాట్లాడుతున్నాడు, there is a natural seed as well as heavenly seed. ఏముంటుందండి? సహజ సంబంధమైన సంతానం ఉన్నప్పుడు అదే సమయంలో రాజ సంతానం కూడా ఉంటుంది. సహజ సంబంధమైన సంతానం ఉన్నప్పుడు అదే సమయంలో పరలోక సంతానం కూడా ఉంటుంది. ఏమా? హల్లెలూయా. ఇప్పుడు మనం ఏ సంతానం? ఈ భూమి మీద మనం శాశ్వతంగా ఉంటామా? ఎంతమంది ఉన్నాం అనుకుంటున్నారు? నేనైతే ఉండాలని కోరుకుంటున్నా. మీరు అనుకుంటున్నారా? ప్రజలు. కాబట్టి మీరు ఎక్కడ ఉందాం అనుకుంటున్నారు? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీ పరిస్థితి ఇక్కడ కాదు, మీ పరిస్థితి పైన ఉన్నది అంటున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే నీ స్థితి అక్కడిది, నువ్వు అక్కడి నుంచి కిందకు వచ్చావు. నువ్వు నిజంగా దేవుడు యొక్క కుమారుడివి, నువ్వు దేవుడు యొక్క కుమార్తెమైనట్లయితే నీ ప్రయాణము ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఆగిపోదు, పైకి మళ్ళీ తిరిగి వెళ్ళాల్సిందే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? భూమి మీదకి వచ్చారా? ఎక్కడి నుంచి? నిత్యత్వంలో నుంచి, నిత్య జీవంలో నుంచి, పరలోకంలో నుంచి. ప్రతి దినము 365 రోజులు, రోజుకి 24 గంటలు ఆయన చుట్టూ కోటాను కోట్ల దూతలు చేరి పరిశుద్ధుడు 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 అంటా ఉంటే వారి మధ్యలో చాలా కింద దిగి వచ్చాడు. ఒక మాట చెప్పరా? ఆయన చుట్టూ 4 జీవులు ఉన్నప్పుడు, ఆయన మధ్యలో సింహాసనం ఉన్నప్పుడు, ఆయన చుట్టూ దేవుని యొక్క దూతలు స్తుతిస్తా ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? నిలబడలేదు. నాకెందుకనో అక్కడే ఉన్నారా? అయితే బైబిల్ చెప్తా ఉన్నది అక్కడ నిశ్శబ్దం లేదంట. పరలోకం మొత్తంలో ఒక్కసారి అరగంట నిశ్శబ్దం ఉన్నది. 7వ రోజు తెరిచినప్పుడు ఇది ఎప్పుడు నిశ్శబ్దం లేదు. అక్కడ దూతల యొక్క స్తుతులు ఉన్నాయి, దూతల యొక్క గానములు ఉన్నాయి, వారి సంతోష గానములు ఉన్నాయి, వారి మధ్య ప్రభు యొక్క ఆశ్చర్యంగా ఉన్నాడు. బైబిల్ చెప్తా ఉన్నది, ఈ కాల ప్రవక్త అంటున్నాడు, దేవుడు నక్షత్రం ఎందుకు సృష్టించాడు తెలుసా? ఆయన సృష్టించడానికి, మహిమపరచడానికి, పాటలు పాడాడు. మనల్ని ఎందుకు సృష్టించాడు? యెహోవా అంటే ఏంటి? తన కుటుంబముతో కలిసి జీవించమని అర్థం. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే మనం ఆయన కుటుంబము, మనతో ఉండాలి. దేవుడు మనం సృష్టించుకున్నాడు, వాడు ఆరాధన చేయడానికి, మనమే మనతో కలిసి ఉండటానికి. కాబట్టి ఇప్పుడు మన కోసము దేవుడు ఆరాధించడానికి మనకన్నా ముందుగానే మన పరివారైన దేవుడు యొక్క దూత సృష్టించి ముందుగా పెట్టున్నాడు. మీరు సంతోషం లేరా? దేవుడు మన కొరకు మన పరివారం ముందుగా సృష్టించాడు. ఆ పరివాళ్ళ పేర్లే దేవుడు యొక్క దూతలు. దేవుడు చూడండి, బైబిల్లో ఎక్కడ అబ్రహాం నా కుమారుడు అన్నాడా? హి నెవర్ సెడ్ అబ్రహాం ఇస్ మై సన్, బట్ హి సెడ్ అబ్రహాం ఇస్ మై సర్వెంట్. అబ్రహాం నా దాసుడు అన్నాడు కానీ అబ్రహాం నా కుమారుడు అనలేదు. అబ్రహాం అంతటి వాడే దేవుడికి దాసు అయ్యా. మనం మాత్రం ఎందుకు పరికరం? వాస్తవంగా అయితే మనం ఆయన కుమారులమై ఉన్నాము, మనం ఆయన కుమార్తెలమై ఉన్నాము. ఎందుకని? ఏ కారణం చేత ఆయనకి కుమారుడు అయ్యావంటే నీ సొంత శక్తి చేత, నీ యొక్క బలము చేత, నీ యొక్క కులము చేత, నీ యొక్క మతము చేత, నీకున్న ఆస్తి చేత? నో సార్.
ఎలాగండి? బై హిస్ బ్లడ్, ఆయన ఒక రక్తం చేత, బై హిస్ గ్రేస్, ఆయన కృప చేత. ఈ రోజు నువ్వు ఏమి కలిగి ఉన్నావు అంటే ఆయన ఒక రక్తం కింద ఆయన ఒక కృపను కలిగి ఉన్నావు, ఆయన ఒక ఆత్మను కలిగి ఉన్నావు. ప్రజలు కాబట్టి గమనించండి, వీఆర్ సీడ్ ఆఫ్ అబ్రహాం బై ఫెయిత్. బై ఫెయిత్ వీఆర్ సీడ్ ఆఫ్ అబ్రహాం. విశ్వాసము చేత మనం అబ్రహాం యొక్క సంతానమై ఉన్నాం. ఏ సంతానం? రాజ సంతానం. నాట్ న్యాచురల్ సీడ్. డోంట్ కాంప్రమైజ్. కాంప్రమైజ్ కావద్దండి. ఎక్కడ మన లోకల్లో దేనికైనా కాంప్రమైజ్ అయ్యి, వాక్యం నేను కాంప్రమైజ్ కావాలి. ఈ రోజు మటన్ బిర్యానీ తినాలి, దొరకలేదు, చికెన్ బిర్యానీ తింటావా? ఓకే, నో ప్రాబ్లం. అయితే ఈ రోజు రాజ సంతానం కాదు, నువ్వు భూ సంబంధ సంతానం ఉంటావా? నో వే. కాంప్రమైజ్ కాదు. ఎందుకంటే నా పుట్టుక కాంప్రమైజ్ కావద్దు అంటుంది, నా జన్మను కాంప్రమైజ్ కావద్దు అంటుంది. దేవుని సంతానం కాంప్రమైజ్ అవుతుందా? ఒక మాట చెప్పలేండి. ఒక మనిషికి పిల్లలు పుట్టారనుకోండి, పిల్లలు పుట్టగానే ఏం తాగుతారు? వినబల్లా? పాలేనా? ఒక సింహానికి పిల్ల పుట్టినప్పుడు ఏం తాగుతుంది? ఒక దూడ, గేదెకి దూడ పుడితే మీకు సంగతి తెలుసా? పక్షిరాజుకి పిల్ల పుడితే మొత్తం పాలు తాగదు. ఎందుకని? అది కాంప్రమైజ్ కాదు. దానిలో దేవుడు పెట్టిన గుణలక్షణం ఏంటంటే నువ్వు కాంప్రమైజ్ కావద్దు. హల్లెలూయా. మరి ఇక్కడ అలాంటి పక్షిరాజు పిల్లలు ఉన్నాయా? ఉన్నాయా పక్షిరాజు పిల్లలు? వాక్యంలో కాంప్రమైజ్ కావు. మీరు అక్కడ నుంచి ఇక్కడ దాకా ఎత్తుకుంటూ వచ్చారు, మధ్యలో చర్చలు లేవా? ఉన్నాయి. ఎందుకు వచ్చారు? కాంప్రమైజ్ కాలేమండి. మా వల్ల కాదండి, మీరు అక్కడ కూర్చోలేమండి. ప్రజలు దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను అబ్రహాం గారు ఫోన్ చేశాను, నాకు ఫోన్ చేసి, బ్రదర్ మీ చర్చ్ అడ్రస్ తెలుసుకోవడం కోసం ఇక్కడికంతా వచ్చి మేము తిరిగి వెళ్ళాము, మొత్తానికి ఇక్కడ తెలిసింది కానీ ఆ ప్రాంతం తెలిసింది కానీ ఎక్కడో మాకు తెలియలేదు అన్నారు. నెల్లూరు నుంచి వచ్చారు బ్రదర్. నెల రోజులైందండి, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం, ఇక్కడే ఉన్నాం. చర్చ్ కావాలమ్మా. ఏ చర్చ్ కావాలి? వర్తమాన సంఘం కావాలి. ఏంటి సమస్య? కాంప్రమైజ్ కాలేకపోతారు ఆ లోపల నుంచి. ప్రజలు దేవుని యొక్క వాక్యము నిజంగా కావాలనుకునేవాడు ఏం చేస్తాడంటే కాంప్రమైజ్ కాలేకపోతాడు. నిజమైన వాక్యము కావాలనుకునే ఎలా కాంప్రమైజ్ కాలేడో, నిజమైన పక్షిరాజు ఆహార విషయంలో కాంప్రమైజ్ కాదండి. నువ్వు నిజమైన ఆత్మీయ ఆహారం కూడా నువ్వు వచ్చినప్పుడు నువ్వు కాంప్రమైజ్ కాలేవండి. గమనించండి. అయితే దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు, నువ్వు కుమారుని కలిగి ఉంటావని. ఏ కుమారుడు అంటే బైబిల్ చదివే వాళ్ళు అందరూ అంటారు ఇస్సాకు అంటారు. అయితే ప్రవక్త అంటారు దేవుడు అక్కడ వాగ్దానం చేసింది ఇస్సాకుని కాదు, యేసుక్రీస్తుని. ఇస్సాకులో యేసుక్రీస్తు ఉన్నాడు. ఇది భూ సంబంధంగా. అయితే ఆత్మ సంబంధంగా ఆయన లోపలికి రావాలి. ఎలా రావాలంటారా? ఆదికాండం 3వ అధ్యాయంలో ఒక చిన్న మాట ఉన్నది, కొంచెం త్వరగా చదవండి. 15వ వచనం చదువు, గడికి చదువున్నాం. ప్రజలో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? సర్పంతో. ఏమంటున్నాడు ఆయన? నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు. ఇక్కడ నీకును అంటే సర్పం అని మనకు తెలుసు. స్త్రీ అంటే ఎవరు? స్త్రీ సంతానం అంటే ఎవరు? అవ్వ. అవ్వలోంచి వచ్చే సంతానం. అవ్వలోంచి వచ్చే సంతానం ఎవరు? ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే ఆది కాండంలోనే అక్కడ గొడవ జరిగింది, ఒక తీర్పు జరిగింది, అక్కడ ఒక కోర్టు ప్రణాళిక జరిగింది, అక్కడ ఒక హత్య జరిగింది, అక్కడ ఒక మోసం జరిగింది, అన్ని జరిగింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అక్కడే ఒక గొడవ కూడా తెరలేపడింది. ఆ ఏంటి ఆ గొడవ ఏంటంటే దేవుడికి సాతానికి మధ్యలో గొడవ. ఇప్పుడు దేవుడు అంటాడు, నీ సంతానానికి, సర్పానికి పుట్టే సంతానానికి, స్త్రీకి పుట్టే సంతానానికి గొడవ. అయితే వాస్తవంగా అవ్వ సంతానం కాదండి, స్త్రీ గర్భంలోంచి ప్రభు యేసుక్రీస్తు వచ్చినప్పుడు అప్పుడు గొడవ స్టార్ట్ అవుతుంది. ఆ గొడవ యొక్క ముగింపు అక్కడ జరుగుతుంది. అయితే దేవుడు ఆది కాలంలో ఇంకా యేసుక్రీస్తు రాలేదు, ఇంకా అవ్వ ఆదాము నుంచి పిల్లలు ఇంకా కనలేదు. ఏమి కనకన్నా ముందుగానే దేవుడు ఏమన్నాడంటే నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలగజేస్తాడు. అంటే అవ్వ లోపల దేవుడు ఏబేలు చూశాడు, ఏబేలు తర్వాత 7వ వాడైన హనోకును చూశాడు, ఆ తర్వాత అబ్రాహామును చూశాడు, అబ్రాహాము లోపల వచ్చి ఇస్సాకును చూశాడు, ఇస్సాకు నుంచి యాకోబును చూశాడు, యాకోబు నుంచి వచ్చే సంతానం మొత్తం చూశాడు, అలాగే మరియను చూశాడు, మరి నుంచి వచ్చి యేసుక్రీస్తును చూస్తున్నాడు. అయితే ఇక్కడ కనిపించేది ఏంటి? ఆ కళ్ళ ముందు నీకు కనిపిస్తూ ఉంటుంది. అబ్రాహాము కుమారుడు అనగానే మనకి ఏం కనిపిస్తుందంటే ఇస్సాకు మాత్రం కనిపిస్తున్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు ఎక్కడ వరకు చూశాడు? యేసుక్రీస్తు. ఇక్కడ నీ సంతానానికి స్త్రీ సంతానానికి అనగానే యేసుక్రీస్తు మరి గర్భంలోంచి వచ్చేంత వరకు దేవుడు ముందుగా చూస్తున్నాడు.
ఆదికాండం రాసినప్పుడే దేవుడి యొక్క దృష్టిలో, దేవుడి యొక్క ఆలోచనలో ప్రకటన గ్రంథం కూడా రాయబడింది. నిజమా? ప్రజలు దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దీని ఒక అర్థం ఏంటంటే, దేవుడు ఒక ఆలోచనలో గొర్రె పిల్ల ఎప్పుడు వధించబడింది? పరలోకంలో ఉండగానే, బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది వరల్డ్. జగత్తుకి పునాది వేయబట్టానికైనా ముందుగానే గొర్రె పిల్ల వధించబడింది. అది ఈ రోజు వధించబట్టం కాదండి, ఎప్పుడో జరిగిపోయినది. అంటే దేవుడు యొక్క ఆలోచనలో జరిగిపోయినది, మనకి ఇంకా కనబడలా. అయితే దేవుడు ఒక్కొక్కటి వీటిలో తీసుకొస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. గమనించండి, దేవుడు అక్కడ అబ్రహాంతో మాట్లాడినప్పుడు సంతానము, లేకపోతే బైబిల్ మాట సీడ్, సంతానమైన సీడ్ అంటారు. సీడ్ అంటే విత్తనం అని అర్థం మన భాషలో అయితే. ఆ విత్తనము అని చెప్పింది ఎవరి గురించి అంటే ప్రభు యేసుక్రీస్తు గురించి. హల్లెలూయా. ఒకవేళ కానీ ఈ దినం ఇక్కడ కూర్చుని నీవు ఆ యొక్క విత్తనంలో కానీ భాగమైనట్లయితే, నువ్వు ఏ విత్తనంలో భాగమవుతున్నావు? యేసుక్రీస్తులో. ఆ వాగ్దానం యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ వాగ్దానంలో నీవు కూడా భాగమై ఉన్నావు. ఆ వాగ్దానం విత్తనమై ఉంటే దాంట్లో నువ్వు కూడా భాగమై ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న మెసేజ్ చూడండి, ఒక చిన్న మాట మీరు చెప్తారు. ఆదికాండంలో మొదటి అధ్యాయం మనం చదివిన మాట మీరు చెప్పి అక్కడికి వస్తారు. భూమి అంతా నీళ్ల కింద అగాధ జలములలో చీకటి కమ్మి ఉండగా లోపల భూమి ఉన్నది. మనం అక్కడికి వెళ్ళి చూసామనుకోండి, ఏం కనిపిస్తుంది? యు కాన్ సీ నథింగ్. నువ్వు అక్కడ ఏమి చూడలేవు. అయితే దేవుడు ఏం చూశాడు? కింద ఉన్న భూమిని చూశాడు. అక్కడ మనం ఇస్సాకును చూస్తే దేవుడు ఎవరు చూస్తున్నాడు? మనం గొంగళ పురుగుని చూస్తాం, దేవుడు ఎవరు చూస్తాడు? వినబడలా? అర్థమవుతుందా? నువ్వేం చూస్తున్నావు? ఒక సీతాకోక చిలుకను నువ్వు చూసినప్పుడు ఇది సీతాకోక చిలుక అంటావు, కానీ ఇది గొంగళ పురుగు నుంచి మారి వచ్చిందని ఎవరు నమ్మడు. రోజులో ఈరోజు నన్ను నా ఫ్రెండ్స్ చూసినప్పుడు అంటూ ఉంటారు, నువ్వేనా? నేనే. నువ్వు కాదంట. అవును, నేను కాదు. గుండు చేయించుకొని వెనకాల ఇక్కడ పిలక పెట్టుకొని గుళ్ళో పూజారిగా మంతా చదువుకుండేవాడిని నేను. ఈరోజు ఇక్కడ ఉంటే ఆ గొంగళ పురుగులను కొంతమంది చూశారు, ఇప్పుడు సీతాకోచలుగా మారి ఉన్నాం. అయితే ఆ గుళ్ళల్లో పూజలు చేసుకొని తిరుగుతున్నప్పుడు, బొట్లు పెట్టుకొని తిరుగుతున్నప్పుడు, కుంక రాసుకొని తిరుగుతున్నప్పుడు అప్పుడే దేవుడు అన్ని చూస్తున్నాడు. నేను ఏమైనా దేవుడిని చూస్తున్నాడు. కాబట్టి ఈ రోజు ఇక్కడ నువ్వు కూర్చున్నా, నువ్వు లోకల్ ఎలా తిరుగుతున్నా దేవుడిని చూస్తానే ఉన్నాడు. దేవుడు వదిలిపెట్టలేదు. ఆయన వదనాన్ని కిందకి రాలేదు. ఆయన పైకి తీసుకెళ్ళి కిందకి వచ్చినాడు. ఆయన తమ్మికి వచ్చిందిగా లేదు. ఆయన కబడ్డీకి వచ్చినాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు నువ్వేమై ఉన్నావు అంటే దేవుడికి కృప. ఆ చీకటి జలముల్లో అగాధములో కింద ఎక్కడో భూమి ఉండిపోతే ఆ భూమి ఎవరికి కనబెట్టాలా? ఎవరికి కనబడుతుంది? దేవుడికి మాత్రం కనిపిస్తుంది. ఒకవేళ నువ్వు పాపంలో కూరుకుపోయి ఉండొచ్చు, నువ్వు లోకంలో కూరుకుపోయి ఉండొచ్చు, అయితే అందరికి అదే కనిపించవచ్చు. అయితే దేవుడికి మాత్రము నీలో ఆయన పెట్టిన ఆత్మ కనిపిస్తా ఉండదు. ఆత్మ నీది కాదు, ఆత్మ పరలోకానికి దేవుడికి ఇచ్చిన ఆత్మ ఉన్నది. అది పరిశుద్ధంగా ఇచ్చిన ఆత్మ ఉన్నది. దేవుడు నీ కొరికే కష్టపడి ప్రయాసపడి కిందకి దిగి వచ్చిన ఆత్మ నీకు ఇచ్చినది. అది ఖచ్చితంగా బాధించాడు మాత్రం. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. నీ కంటికి కనబడకపోవచ్చు కొన్నిసార్లు. నా వల్ల ఇది కాదని నువ్వు అంటావు. ఇస్ రైట్? అనలేదా మనం? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, డోంట్ గివ్ అప్. ఇఫ్ ఇట్ ఇస్ ఎ ప్రామిస్, దెన్ డోంట్ గివ్ అప్. ఒకవేళ దేవుడు ఇచ్చిన వాగ్దానం అయినట్లయితే ఇది అవ్వద్దు అని నువ్వు అనొద్దు. ఎందుకంటే వాగ్దానం ఇచ్చింది నువ్వు కాదు. ఇస్ రైట్? ఆ వాగ్దానం నీదే, అయితే ఇచ్చింది నువ్వు కాదు. నువ్వు చేయాల్సిన ఒకటే, ఎంత కాలమా నువ్వు అడగద్దు. నువ్వు ఎంత కాలం నిలబడ్డావో అంతకాలం వాగ్దానం కూడా అలాగే ఉంటుంది. ఇంకో మాట చెప్తా, కొంచెం కాంట్రవర్సీగా ఉంటుంది స్టేట్మెంట్, పర్లేదు, అవసరం మనకి. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాక నువ్వు ఒక తప్పు చేస్తే వాగ్దానం పోతుందా? దేవుడు వాగ్దానం ఇచ్చాక నువ్వు ఏం చేసినది పోదు. దేవుడు ఆదికాండంలో ఆదామవ్వను పిలిచి ఒక వాగ్దానం ఇచ్చాడు, మీరు వెళ్ళి ఫలించి బొమ్మని వెంబడిపోయి. ఆమె తప్పు చేస్తుంది.
ఇప్పుడు ఆమె చనిపోవాలా? చనిపోవాలి కదా. చనిపోయిందా? ఎందుకని చనిపోవాలా? వాగ్దానం నెరవేరాల. శారా ఊరుకుందా? దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అయ్యా నేను నవ్వాను కాబట్టి ఒకే దేవుడు వాగ్దానం ఇవ్వకుండా ఆపాడేమో, అందుకే నువ్వేం చేస్తావంటే మన ఇంట్లో హగరు ఉంది కదా, చాలా మంచిగా ఉంటుంది, చాలా అందగత్త, ఐగుప్తు నుంచి వచ్చింది, నువ్వు ఆమెతో పోరాదా? ఆమె పిల్లల కంటే మన పిల్లలు కదా, ఆ పిల్లలు మన పిల్లలు అనుకుందాం, తెలుసుకుందాం మనం. అబ్రాహాం వెళ్ళాడు. తప్పు కదా? వినబడాలి నాకు ఎందుకు? చాలా చేసి తప్పు కదా? అబ్రాహాం చేసి తప్పు కదా? మరి వాగ్దానం పోయిందా? ఎందుకని? దేవుడు వాగ్దానం ఇచ్చేశాడు. మీకు ఇంకో మాట కూడా చెప్తా. దేవుడు ఆ వాగ్దానం ఇచ్చేటప్పుడు శారా నవ్వింది, నవ్వలేదా? నవ్వటం ఫస్ట్ తప్పు. రెండో తప్పు చెప్పనా? దేవుడు ఆమెను అడిగాడు, అమ్మ నువ్వు నవ్వావా అన్నాడు. నేను నవ్వలేదండి. దేవుడు తప్పదని చెప్పి రెండో తప్పు. అసలు ఒక తప్పు చెప్తేనే వాళ్ళు బతకూడదు. అపోస్తలుల దగ్గరికి అననీయ సప్పీర ఇద్దరు మీకు తెలుసు, భార్య భర్తలు. అననీయ పొలం అమ్మాడు. ఎంత వచ్చింది డబ్బులు? వినబడలా? ఎంత వచ్చినాయి? తీసుకొచ్చి ఏం చేశారంటే సగం ఇంట్లో పెట్టి లేదా కొద్దిగా ఇంట్లో పెట్టి తీసుకొచ్చి ఆయన పాదాల ముందు పెట్టాడు. పేదలు అడిగాడు, అయ్యా ఇంతేనా వచ్చింది? ఇంతే వచ్చింది అయ్యా. అసలు మొత్తం నీదే కదా, రాలేదంటే పోవాలా? నేను ఇవ్వాలంటే పోవాలా? ఏమైంది ఇప్పుడు? అబద్ధం ఆడాడు. ఏం జరిగింది అక్కడ? మోసుకుపోండి అన్నాడు. పాప అననీయ భార్య సప్పీరాకి ఏం తెలియదు. ఆమె వచ్చి గుమ్మలో వచ్చింది. అమ్మా ఇంతేనా వచ్చింది అన్నాడు. అవునా ఇంతే వచ్చిందా? ఇదిగో నీ భర్తను మోసుకుని అక్కడ నువ్వు కూడా పో. పేతురుతో అబద్ధం చెప్తే చనిపోయారే, మరి దేవుడితో అబద్ధం చెప్తే చనిపోవద్దా? చనిపోవాలా? ఏం జరిగింది మరి? దేవుడు వాగ్దానం ఇచ్చాడండి. ఇచ్చిన తర్వాత వాళ్ళు నమ్మారండి. ఎవరు నమ్మితే ఎలా ఉండేది తెలియదు బైబిల్ మొత్తం. కాబట్టి దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత నీ సొంత తప్పిదములు నీ వాగ్దానం నుంచి వేరు చేయలేవు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అయితే దేవుడు ఏం చేస్తాడంటే చేసేది మొత్తాన్ని కనబడకుండా చేస్తాడు. ఆయన ఎక్కడ కనబడ్డు, కానీ ఆ వాగ్దానం నెరవేరేటప్పుడు అంటావు ఇది మనుషులుగా చేసేది దేవుడే అంటావు. అప్పుడు ఇక ఆలోచన వస్తుంది. అయితే ఆ వాగ్దాన సమయంలో, వాగ్దానం నెరవేర్పు సమయంలో, నువ్వు కష్టపడే కాలంలో నువ్వు దేవుడి మీద ఎంత విశ్వాసము కలిగి ఉంటావు అని దేవుడు చూస్తూ ఉంటాడు. అక్కడ మనం తొట్టిల్లుతాం. ఏంటి ఎలాగవుతుంది? కొంతమంది నుంచి ఒక మాట వస్తుంది, ఎందుకు నాకు ఎలాగవుతుంది? వై మీ? నేను మంచిగా ఉన్నాను కదా, అంత బాగానే ఉన్నాను కదా, యథార్థంగా ఉన్నాను కదా, నాకెందుకు ఎలాగవుతున్నది? రెండు కారణాలు ఉన్నాయి. నువ్వేదో సరి చేసుకోవాలి, రెండోది దేవుడు నేను పరీక్షిస్తున్నాను. రెండింటిలో ఏదో ఒకటి అవుతుంది. ఈ రెండు కాకుండా మూడో అయితే అక్కడ లేదు. మొట్టమొదటిది దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఆమేన్. ఒక మాట గమనించండి. ఎప్పుడన్నా బైబిల్లో మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడికైనా వస్తే అక్కడ మంచి పని జరుగుద్దా, చెడ్డ పని జరుగుతుందా? రైట్, చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. ఎవరి వల్లండి? ఎక్కడ కొనుకోబడ్డాడు? దేని కొనుకోబడ్డాడు? అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తుని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? శోధించడానికి. మరి ఇప్పుడే మీరు అన్నారు మంచి కోసమే అని. అర్థమవుతుందా? అయితే మనకేంటంటే మనం అనుకున్నది ఏంటి? పరిశుద్ధాత్మ వస్తే ఖచ్చితంగా మంచిదే చేస్తాడు. ఎస్ సార్, నో డౌట్, నథింగ్ డౌట్ ఇట్. దాంట్లో మీరు సందేహించాల్సింది ఏమీ లేదు. అయితే కొన్నిసార్లు దేవుడు పరిశుద్ధాత్మను పంపించినప్పుడు తన వాక్యముని రుజువుపరుచుకుంటాడు. వాక్యం రుజువుపరుచుకునేటప్పుడు అక్కడ కష్టం వస్తుంది, ఇబ్బంది వస్తుంది, శోధన వస్తుంది. అప్పుడు తట్టుకోవాలి. అందరూ తట్టుకోలేరు. దేవుడు ఆత్మ సహాయం చేస్తే తప్ప మనం తట్టుకోలేము. ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తు మొట్టమొదటిగా ఏం చేయాలంటే ఆయనే బలి అవ్వాలంటే ఆయన అన్నింటినీ తట్టుకోవాలి, భరించాలి, ఈ శరీరాన్ని జయించాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? పరిశుద్ధాత్మలో యేసుక్రీస్తు నడిపించాడు. అరణ్యంలోకి, శోధనలోకి, 40 దినములు ఉపవాసంలోకి నడిపించాడు. అయితే ఈ దినము చాలా మంది ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ఇంకో నెలలో ఏంటంటే అది ఫాస్టింగ్ ప్రేయర్స్, లెంట్. బైబిల్లో లేని లెంట్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే 40 దినములు ఉపవాసం చేస్తానంటారు. నేను అంటాను నువ్వు చేయితే ఉన్నాను నేను, నువ్వు చెయ్యి. అయితే ఎలా చేయాలి? యేసుక్రీస్తు ఎలా చేశాడు అలా చెయ్యి. కొండ మీద మోషే ఎలా చేశాడు అలా చెయ్యి. బైబిల్ చెప్తున్నది మోషే కొండ మీదకి వెళ్ళింది మొదలుకొని కిందకి వచ్చేంత వరకు ఏమి తినలేదు,
ఏమి తాగలేదు. యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? ఉపవాసం 40 దినం ఆయన ఏమి తినలేదు, ఏమి తాగలేదు. మరి నువ్వు ఎలా ఉండాలి ఉపవాసం? సేమ్ ఉండు. నువ్వు అదే పేరు చెప్పి ఉండేటప్పుడు అలాగే ఉన్నట్టునే. అంతేకాని 11 గంటల దాకా, 2 గంటల దాకా, 3 గంటల దాకా ఈ ఉపవాసాలు చెప్పదు. రేపు ఉపవాసం అంటే ఈరోజు రాత్రి ఫుల్గా తినేవాళ్ళు ఉన్నారు లేరా? నైట్ బిర్యానీ తినేవాళ్ళు ఉన్నారు లేరా? 12 గంటల దాకా తినచ్చు పర్లేదు, 12 గంటల దాకా తినేవాళ్ళు ఉన్నారు కొంతమంది. 1 గంట నుంచి అది ఉపవాసం అది. నాకు తెలిసిన ఒక ఫార్మర్ ఉన్నాడు. ఆయన దగ్గర ఉపవాసానికి ఫాస్టింగ్ ఒక యాప్ ఉంటుంది. ఇప్పుడు భోజనం చేస్తాడు, చేసి ఆ యాప్ ఆన్ చేస్తాడు. మళ్ళీ సాయంకాలం భోజనం చేస్తే నేను ఫాస్టింగ్లో ఉన్నానంటాడు. అర్థమైనా మీకు? ఇప్పుడు భోజనం చేశాడు, మళ్ళీ నైట్ భోజనం చేసేంత వరకు యాప్ రన్నింగ్లో ఉంటుంది. అప్పుడు యాప్ ఆపుతాడు, మళ్ళీ భోజనం చేస్తాడు. మళ్ళీ మర్నాడు మధ్యాహ్నము ఆ యాప్ ఆన్ చేస్తాడు, మళ్ళీ సాయంకాలం యాప్ ఆపుతాడు. యాప్ ఆపడం ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు 12 గంటలకు భోజనం చేశాడు, రాత్రి 9 గంటలకు మళ్ళీ భోజనం చేశాడు అనుకోండి. ఎన్ని గంటలు జరిగింది మొత్తం? ఇప్పుడు 9 గంటలు. రేపు మళ్ళీ 9 గంటలు. అలా వారం అతను ప్రతిరోజు ఉపవాసం ఉంటానంటాడు. అర్థమైందా మీకు? ఉపవాసం అది. అతను ఏం చేశాడు? ఇండియాకి వచ్చిన కోసం మొబైల్ చూపించాడు. పాస్టర్ నేను ఇంత టైము, ఈ సంవత్సరం ఇంతకాలం నేను ఇన్ని గంటలు ఉపవాసం ఉన్నానని అన్నాడు. నాకెందుకు అనుమానం వచ్చింది, ఎలాగున్నామని అడిగా. అప్పుడు నాకు మొత్తం చెప్పాడు. కానీ నువ్వు ఒక్కరోజు కూడా ఉపవాసం చేయలేదన్న. వాక్యము నీకు అనుకూలంగా నువ్వు మార్చుకోవద్దు. వెరీ ఫస్ట్ థింగ్ యూ మస్ట్ హ్యావ్ ఇట్. నువ్వు నీకు అనుకూలంగా నువ్వు మార్చుకుంటే సమస్య ఎక్కడ వస్తుంది? హల్లెలూయా. ఇక్కడ చిన్న మాట చెప్పండి. మళ్ళీ ఆదికాండంకి వెళ్దాం. మళ్ళీ ఈరోజు చాలా డిఫరెన్స్ రావచ్చేమో తెలియదు. ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనం. ఇంకా చదువు. ఎన్ని రోజు అండి అది? 3వ దినం. ప్రవక్త అంటాడు 3 అంటే జీవం అంటాడు. రైట్. అయితే 3వ దినము విత్తనములు మొలవాలంటే ఈ విత్తనములన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమి నుంచి వచ్చింది. ఈ భూమి ఎక్కడ ఉంది? మొదటి వచనంలో నీళ్ళల్లో కింద ఉండదు. ప్రవక్త అంటున్నాడు భూమి నీళ్ళల్లో అగాధముల కింద ఉన్నప్పుడే దేవుడు విత్తనం లోపల నాటాడు. ఆ భూమి బయటికి వచ్చిన తర్వాత ఆ విత్తనమే మొలకెత్తాలి. రైట్. జీవం రావాలి. అంటే భూమి మీదకి మొట్టమొదటిగా సంతోషం రావాలి, మొలకెత్తాలి, ఆకుపచ్చదనం రావాలి, జీవం రావాలని దేవుడు అది లోపల ఉండగానే, నీళ్ళల్లో ఉండగానే, అగాధ జాబుల్లో ఉండగానే దేవుడు తన ఆత్మ పంపించాడు. ఇప్పుడు దేవుడు యొక్క ఆత్మ అక్కడ ఏం చేస్తాడు? బైబిల్ చెప్తున్నది ఆత్మ అల్లాడుచున్నది. అంటే ఆత్మ భూమి కోసము నీళ్ల పైన భూమిని పొదుగుతున్నది. ఈస్ బ్రూడింగ్ ది ఎర్త్. దేవుడు పొదుగుతున్నాడండి. అక్కడ ఏం పొదుగుతున్నాడు? ఆత్మతో దేవుడు భూమిని పొదుగుతున్నాడు. ఆ భూమి లోపల నుంచి ఆ భూమి అంతా పైకి రావాలి. ఆ పైకి వచ్చిన భూమిలో నుంచి విత్తనములు నాటబడినాయి. ఆ నాటబడిన విత్తనములు చెట్లుగా మొలకెత్తాలి. ఇవన్నీ ఎప్పుడు మొలకెత్తాలి? ఆదాము వచ్చేలోపు. ఎందుకంటే ఆదాము వచ్చి నాన్న నాకు యాపిల్ కావాలి అనకూడదు, అడిగేలోపు యాపిల్ చెట్టు అక్కడ ఉండాలి. నాకు బత్తాయికాయ కావాలి అనకూడదు, అడిగేలోపు దేవుడు ఆ చెట్టును నాటి అక్కడ పెట్టవలసి ఉన్నది. అంటే ఆదాము నాటానికన్నా ముందుగానే వారికి కావాల్సిన ప్రతి ఒక్క ఏర్పాటును చేస్తున్నాడు. వాళ్ళు ఇంకా రాలా. వారు రావడానికన్నా ముందుగానే దేవుడి యొక్క ఆలోచనలో ఆదాము వస్తాడని, ఆ వస్తుందని తెలిసిన దేవుడు ఏం చేశాడు? వాళ్ళ అవసరాన్ని ముందుగానే గుర్తెరిగి అన్నిటిని సమకూర్చిన తర్వాత వాళ్ళని సృష్టించాడు. మరి ఈరోజు నీ సంగతి నా సంగతి ఏంటి? ఏమీ లేనప్పుడే దేవుడు సమస్త సృష్టించి మనిషిని తెచ్చాడే. ఈరోజు అన్నీ మన ముందే ఉన్నాయి. ఇక్కడ మాట చెప్పాలి అంటే దాంతో పోల్చకూడదు. మనకి ఈ కాలంలో అవకాశం ఉంది. ఒక్క తరానికి అవకాశం అందరికీ లేదు. ఆ ఒక్క మాట ఇప్పుడు మాట్లాడతా. ఇక్కడ మరి కొంతమంది నాకు తెలుస్తూ ఉన్నది, రోడ్ల మీద బయటికి వెళ్ళి మట్టిలో ఎంతమంది ఆడుకున్నారు చిన్నప్పుడు? ఇప్పుడు తరానికి తెలియదు.
ఇళ్లలో టీవీలు లేని కాలంలో గడిపామా? ఎంతమంది గడిపారు? ఇప్పుడు అసలు మొబైల్ ఫోన్ కాదు, టెలిఫోన్ లేని కాలంలో గడిపామా? మనం ఇప్పుడు ఆ కాలంలో ఉన్నాం, ఈ కాలంలో ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చెప్తామంటే ఆ కాలంలో అసలు ఏమీ లేని కాలం అని మనం అంటాం, మనం చూసాం కాబట్టి. అయితే ఆ కాలంలో ఇక్కడున్న మీలో ఎవరికన్నా కానీ ఒక మొబైల్ ఫోన్ వస్తుంది, ఆ ఊహ ఉందా? అది దేవుడు తెలుసా? ఈ చెట్లు మొలిచేటప్పుడు వాడికి తెలియదు ఆదమ వాళ్ళు వస్తారని, దేవుడికి తెలుసా? అలాగే నీ జీవితంలో నీకు ఇప్పుడు శ్రమలు రావచ్చు, శోధనలు రావచ్చు, అవి ఎలాగ పోవాలో దేవుడు ఆత్మ వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది. అది వచ్చి పోయిన తర్వాత నీకు తెలుస్తుందండి. నేను అంటున్నది, ముందు నీకేది తెలియదు. నువ్వు ఆ సమయం నిలబడినప్పుడు కూడా నీకేది తెలియదు. అది నువ్వు దాటిపోయినప్పుడు అంటావు ఇది ఖచ్చితంగా దేవుడే చేస్తావు. ఎన్నిసార్లు మన కుటుంబంలో అలాంటి సంఘటనలు చూడలేదు? ఇబ్బందులు రాలేదా? ఒత్తిడి రాలేదా? శ్రమలు రాలేదా? శోధన రాలేదా? అనారోగ్యం రాలేదా? అంతెందుకండి, గత సంవత్సరం 9 నెలలు ఎలా గడిపాము? మన ఇంటి పక్కన వచ్చినాయి, ఇంటి పైన వచ్చినాయి, ఇంట్లో కూడా వచ్చినాయి. ఎలా ఉన్నాం? ఒక లోపల నమ్మకం, అనుమానం కూడా ఉంది. అయితే నమ్మకం ఉండదు. అనుమానం ఏంటి? పోతామేమో. నమ్మకం ఏంటి? పోలే అని. ఈ రెండింటి మధ్యలో ఫైటింగ్ చేశావు. లాస్ట్ ఏది గెలిచింది? ఎవరి నమ్మకం? నీ మీద నమ్మకమా? టాబ్లెట్ మీద నమ్మకమా? ఎవరి మీద నమ్మకం? ప్రభువైన యేసుక్రీస్తు మీద నమ్మకం. ఆ నమ్మకం ఈ రోజుకి నేను కూర్చోబెట్టింది. ఇప్పుడు దాటిపోయింది. ఈ రోజు చూడండి, చాలా మంది లోకల్ ఈరోజు సంతోషం ఉంది. ఉదయం తెల్లవారు కానీ న్యూస్ పేపర్ చూసారు అందరూ, వచ్చేసింది. ఏంటది? వచ్చేసింది. అసలు వ్యాక్సిన్ ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల క్రితం వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో ఆ వ్యాక్సిన్ కాచి పెట్టబడి ఉన్నది. ఈ గాలి ప్రవక్త అంటాడు, యేసుక్రీస్తు ఒంటి మీద ఎన్ని కొరడా దెబ్బలు ఉన్నాయి తెలుసా? 39 కొరడా దెబ్బలు. ఆ 39 కొరడా దెబ్బలు ఉంటే 1:40, 39 కొరడా దెబ్బలు ఉంటే ప్రవక్త అంటాడు, ఈ భూమి మీద మందులు లేని వ్యాధులు 39. మందు లేని ప్రతి వ్యాధికి ఆయన ఒంటి మీద కొరడా దెబ్బ పడింది. ఆయన ఒంటి మీద ఉన్న గాయపు గుర్తులు మనం స్వస్థపరుస్తున్నాయి. అంటే నీ మెడిసిన్ అక్కడే ఉన్నది, నీ వ్యాక్సిన్ అక్కడే ఉన్నది. అది కోవిడ్ రాని, ఎయిడ్స్ రాని, ఇంకేదో రాని, ఆల్రెడీ డిసైడెడ్. దేవుడి చేత ముందుగా నిర్ణయించబడింది. అయితే ఈ వ్యాధులు వస్తాయని దేవుడికి తెలుసా తెలియదా? మనకు తెలియదు. అయితే దేవుడికి అంటే దేవుడు రాబోయే దాన్ని ముందుగానే చూసి నీ కొరకు అన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. ఇక్కడ రాలేదా? ఎవరికి వచ్చింది పోయింది, పలకరించింది, నేను ఉన్నానన్నది. పరిశుద్ధాత్మ ఉన్నాడు, నేను కూడా ఇక్కడే ఉన్నానన్న. అయితే నేను వెళ్తున్నా అన్నది, వెళ్ళిపోయాను. ప్రజలో అర్థమవుతుందా? నేను చాలాసార్లు మీకు చెప్తా, పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడంటే నీ ఒంటి మీద వేసుకున్న వస్త్రానికి నీ ఒంటికి మధ్యలో ఆయన ఉన్నాడు. నీ ఒంటి మీద ఉన్న వస్త్రానికి నీకు మధ్యలో ఆయన ఉన్నాడు. ఆ వ్యాధి నిన్ను తాకాలంటే ముందు ఈ వస్త్రం దాటాలి. ఆ వస్త్రం దాటాక ముందు నువ్వు ఉన్నావా, దేవుడు ఉన్నాడు? పరిశుద్ధాత్ముడు అక్కడ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు జయించే ఆయుధం ఉన్నదా? పరిశుద్ధాత్ముడు జయించే వ్యాధి ఉన్నదా? వైరస్ ఉన్నదా? నువ్వు సార్ సాతాను వాడు ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా నిన్ను వాడు జయించలేడు. అయితే వాడిని శోధిస్తాడు, పడగొడతాడు. అయితే శోధించినప్పుడు, పడగొట్టినప్పుడు నీకు తోడుగా ఉండేది ప్రభువైన యేసుక్రీస్తు, నీకు తోడుగా ఉండేది పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు అడవులోకి వెళ్ళినప్పుడు 40 దినాలు శోధించబడ్డాడు. ఎవరున్నారు ఆయనతో పాటు? ఈరోజు నువ్వు ఫాస్టింగ్ లో ఉండాలంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, నువ్వు ఫాస్టింగ్ లో ఉన్నాను అని చెప్పగానే మొట్టమొదటి ఎదురుకు వచ్చేది ఎవరు? పరిశుద్ధాత్మ. నో సార్, ఫస్ట్ లూసిఫర్ వస్తాడు. నువ్వు వీడిని జయించాక అప్పుడు దేవుడు వస్తాడు. నువ్వు వీడిని జయిస్తావా, వీడికి లోపడతావా, అది నీ చాయిస్. నువ్వు లోపడ్డావంటే అక్కడితో ఆ రోజు స్టార్ట్. నువ్వు లోపడలేదా, వాడు మళ్ళా ఇంకో వారు వస్తానే వచ్చాడు. నువ్వు లోపడతావు అనుకునేంత వాడు వస్తానే వచ్చాడు. వాడికి తెలియని విషయం ఏంటి తెలుసా? వాడు వచ్చిన ప్రతిసారి నేను ఇబ్బంది పెడతాడు, శోధన గురి చేస్తాడు. ఇంకో మాటలు మాట్లాడితే వాడు వచ్చిన ప్రతిసారి గుంటలు అవుతాడు, నిన్న ఆ గుంటలో పెడతాడు, మట్టితో పూడిస్తాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాడు అనుకుంటాడు నేను చంపేశాను కదా అనుకుంటాడు, నీ సమాధి చేశాను కదా అనుకుంటాడు. అయితే నువ్వెవరు? సీడ్. నువ్వు సీడ్, నువ్వు ఒక విత్తనం. విత్తనం మట్టిలో పూడ్చిపెడితే ఏమవుతుందో తెలుసా మీకు? ఎవరికన్నా ఏమో తెలుసా? విత్తనం చచ్చిపోతుంది నిజమే. అయితే చచ్చిపోయిన దాంట్లో నుంచి ఒక బొల కూడా పైకి వస్తుంది. వాడు వచ్చాడు, అదే నేను చంపాను అనుకున్నానే అంటాడు. అయితే ఆ విత్తనంలో వాడేం చూశాడంటే దాని లోపల నీరు లేదు, జీవము లేదు. అయితే దేవుడు ఏం చూశాడు?
దాని లోపల నీరు చూశాడు, జీవం చూశాడు, ఆకుపచ్చ రంగులో ఉన్న మొక్కను చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకి మహిమ కలుగును గాక. వాడిని చంపాలని చూసిన ప్రతిసారి, నిన్ను పూడ్చిపెట్టిన ప్రతిసారి దేవుడిని పైకి లేపుతా ఉన్నాడు. ఆమేన్. అప్పుడు దేవుడి యొక్క ఆలోచనలో, దేవుడి యొక్క చిత్తం ఎలా ఉంటుందంటే అది మాటలతో చెప్పాలని సాధ్యపడదండి. ఎంత విచిత్రంగా ఉంటుంది. అయితే పరిశుద్ధాత్మ సహాయం చేసినప్పుడు మాత్రమే అక్కడ మనం ప్రతి ఒక్క కార్యం చూడగలుగుతాం. ఆమేన్. చూడు, ప్రభు చెప్తున్న మాట, ఒక మాట చెప్తాను. వర్తమానం కాన్ఫరెన్సెస్, ఆలోచన సభలను వర్తమానాన్ని మాట్లాడుతున్నాను. అండ్ సీ, వెన్ గాడ్ మేడ్ మ్యాన్, when he began to brood over the earth like Easter flowers. దేవుడు ఆది కాండంలో అగాధ జాముల్లో భూమి ఉన్నప్పుడు, ఆ భూమి మీద దేవుడు పొదుగుతా ఉన్నప్పుడు, భూమి లోపల నుంచి ఇలా పైకి వస్తాయి, నీళ్ళలో నుంచి. ఎలాగంటే ఆ ఈస్టర్ ఫ్లవర్స్ ఎలాగ వస్తాయో, ఆ గడ్డి ఎలా పైకి వస్తుందో, చిన్న చిన్న మొక్కలు ఎలా పైకి వస్తాయో, భూమి కూడా ఎలా పైకి వస్తాం. హల్లెలూయా. పోతాడు చూడండి. లైక్ ఈస్టర్ ఫ్లవర్స్, కమింగ్ గ్రాస్, అప్కమ్ స్పైసీస్, రైజింగ్ హైయర్ అండ్ హైయర్, ద గ్రేట్ హోలీ స్పిరిట్ ఇస్ బ్రూడింగ్. ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ ఆ భూమిని పొదుగుచున్నది. హల్లెలూయా. ఒక విధంగా చెప్తే, ఏమి దానిలో నుంచి ఈస్ క్రియేటింగ్ సంథింగ్ ఫ్రమ్ నథింగ్. రైట్? ఏమీ లేదు అక్కడ, శూన్యము. శూన్యములోంచి దేవుడు భూమిని తయారు చేశాడు. దేవుడు ఆదామును ఎలా తయారు చేశాడు? ఆదామునే లేదు అక్కడ. రైట్? ఒక మట్టి ఉన్నది, ఆ మట్టికి రూపం లేదు. ఆ రూపం లేని మట్టిలో నుంచి దేవుడు ఆదామును తయారు చేశాడు. సో he created a dust man from the dust. He created something from nothing. ఏమీ లేని శూన్యములో నుంచి దేవుడు ఒకదాన్ని తయారు చేశాడు. ఒక మట్టిలోంచి దేవుడు మానవుని తయారు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, బ్రూడింగ్ మీన్స్ టు బి మదరింగ్, కూయింగ్. కోడి కింద మనం గుడ్లు పెట్టామనుకోండి, కోడి ఏం చేస్తుంది? కోడి పొదిగేటప్పుడు ఏమంటది? కోళ్ళు ఎవరైనా పెంచే అనుభవం ఉందా? చూసారా ఎవరన్నా? పోనీ కోడిని ఎప్పుడైనా మీరు చూస్తే, అది గుడ్లు పెట్టిన తర్వాత దాన్ని పెంచే వాళ్ళకి ఒక సంగతి తెలుస్తుంది. కోడి కూస్తుంది అంటారు. అది 24 hours కుక్ 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 అంటూ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, ఎవరు అంటారు, ఆహా ఇది పొదిగే సమయం వచ్చింది. అలాగంటున్నప్పుడు ఏం చేయాలంటే, గుడ్లు తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు అది గుడ్ల మీద కూర్చొని గుడ్లను పొదుగుతుంది. మీరు గమనించలేదు, రోజు మొత్తం అది అక్కడే ఉంటుంది. అది వెళ్ళి తింటుంది, మళ్ళీ వచ్చేప్పుడు అక్కడ కూర్చుంటుంది. దాని పని కాదే, ఆ సమయంలో గుడ్లు పెట్టదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, తన సమయాన్ని మొత్తాన్ని భూమిని పైకి తేయడం కొరకు భూమి మీద ఆయన కూర్చొని, అగాధ జలముల మీద కూర్చొని భూమిని పొదుగుతా భూమిని అక్కడి నుంచి పైకి తీసుకొస్తున్నాడు. అంటే దాని లోపలికి జీవం తెస్తున్నాడు. కోడి గుడి లోపల జీవం లేదండి. ఈ కోడి దాని మీద కూర్చున్నప్పుడు దీనిలోంచి వచ్చే వేడి, హల్లెలూయా, థాంక్యూ లార్డ్, ఈ కోడిలోంచి వచ్చిన వేడి దానిలో ఉన్న గుడ్డులో ఉన్న పచ్చసొరని తెల్లసొరని వేరు చేసి దానిలోంచి జీవం తీసుకొస్తున్నది. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే, నిరాకారంగా శూన్యంగా ఉన్న భూమి మీద కూర్చోవడం వల్ల దానికి ఒక ఆకారం వస్తుంది, ఒక షేప్ వస్తున్నది, దానిలో జీవం బయటకు వస్తున్నది. ఒకసారి గమనించండి, అదే పరిశుద్ధాత్మ ఒకవేళ మన మీదకి వచ్చినట్లయితే ఏం జరుగుతుంది? We are nothing. But every time God is creating something from nothing. మన దగ్గర ఏది లేదు, అయితే దేవుడు ప్రతిసారి ఏది లేని దాని నుంచి ఏదో తెస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేయాలి? మనకి తెలియదు ఏదో మన లోపల ఉన్నదండి. ఆ మన లోపల ఉన్నదాన్ని దేవుడు బయట తీయాలి. మనకి తెలియలా మన లోపల ఉన్నది, మనకు తెలియలా. ఇప్పుడు దేవుడు కృప ఉన్నదా మనకి? నువ్వు పుట్టినప్పుడు ఆయన కృప ఉన్నది. నువ్వు పుట్టడానికన్నా ముందుగా దేవుడిని ప్రేమించాడు. ఆ ప్రేమ ఎక్కడ ఉన్నది? నీకు తెలిసిందా? కృప, దేవుడు ఇచ్చిన ఆత్మ. ఇప్పుడు దేవుడికి ఏం కావాలి? ఇంకో రాసింది చెప్పలేండి. ఈ శరీరం ఎవరిచ్చారు? అవునా? ఆత్మ ఎవరిచ్చారు? నీ దగ్గర ఏముంది? నీ సొంత నీ దగ్గర ఏముంది? ఒకటి చెప్పండి. ఏమి లేదా? ఏదో మీరు చెప్పండి. పోనీ వస్తా ఏం తెచ్చారు? నాకు అంతకుముందు గుర్తులేదు, కానీ రీసెంట్గా మావాడు వచ్చాడు, ఏమి తేలేదు. డైరెక్ట్గా ఒకటే వచ్చాడు, ఏమి తేలా. ప్రైజ్ ది లార్డ్. సరే, ఎప్పుడైనా తీసుకుని పోతామా? ఈ మధ్య ఏదో జరుగుతూ ఉన్నది, అది అర్థం కావాలి.
పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు దేవుడు ఆల్రెడీ లోపల ఏదైతే పెట్టున్నాడో దాన్నే బయటికి తెస్తాడు. ఇప్పుడు ఆయన భూమిని కింద పెట్టున్నాడు, దాన్ని పైకి తెచ్చాడు. భూమిలో ఒక విత్తనం పెట్టినాడు, దాని నుంచి మొక్కను తెచ్చాడు. ఆ మొక్కల నుంచి ఆయన పళ్ళు పొలములు మొత్తం తెచ్చాడు. హల్లెలూయా. కాబట్టి అలాగే దేవుడు నీ లోపల నుంచి కూడా ఏదో దాచిపెట్టిన దాన్ని ఆయన బయటకు తెస్తున్నాడు. ఈస్ బ్రింగింగ్ సంథింగ్ ఫ్రమ్ నథింగ్. ఏమీ లేని శూన్యంలోంచి ఏదో తెచ్చిన దేవుడు నీ నుంచి కూడా ఆయన ఏదో తీసుకొస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చూడండి ప్రభువు అంటున్నాడు, the flowers come up. The father said, that's wonderful, just keep it up, keep it up, just keep it up. అది ఆ భూమి ఇలా పైకి వస్తున్నప్పుడు ఆ మూడో దినమున భూమిలో విత్తనంలోంచి చిన్న చిన్న చెట్లు మొలకలు వస్తున్నాయి, పువ్వులు పైకి వస్తాయి. దేవుడు అంటాడు, వెరీ గుడ్ కమాన్, అలాగే అన్నాడు. అంటే మనము కూడా దేవుళ్ళకి వచ్చి కొద్దిగా మారుతున్నప్పుడు దేవుడు ఏమంటాడు, దట్స్ వండర్ఫుల్, దట్స్ బ్యూటిఫుల్, కమాన్ కీప్ ఇట్ అప్, కీప్ ప్రెసింగ్ అప్, కీప్ ప్రెసింగ్ అప్. అలాగే ఉండండి, అలాగే ముందుకెళ్ళండి అని మా దేవుడు మనం బలకొస్తా ఉన్నాడు. He never left you. He never forsake. ఆయన నిన్ను విడువలేదు, అడవాయలేదు. నేను నీతో పాటు ఉన్నానంటున్నాడు. ఆయన నాతో పాటు లేకపోతే నేను చేయలేను. ఆయన నాతో పాటు ఉండబట్టి నేను చేయగలుగుతున్నా. కాబట్టి నా సొంతంగా ఏది చేయలే. ఈ శరీరము నాది కాదు, ఆత్మ నాది కాదు, ఆ ప్రేమ నాది కాదు, ఆ రక్తము నాది కాదు, ఆ పరిశుద్ధత ఏది నాది కాదు. బట్ టుడే ఐ గాట్ ఎవ్రీథింగ్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. ఈ దినమున అన్ని కలిగి ఉన్నా. ఎలా కలిగి ఉన్నానంటే దేవుడి యొక్క కృప చేత. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమించాడు? ఇప్పుడు ఆ ప్రేమ ఎక్కడ ఉన్నది? కరెక్ట్ గా చెప్తే దేవుడు ఆయన ప్రేమని ఆయన వధువుకి ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఆ ప్రేమను తీసుకొని పోతున్నాడు. అయితే ఆ ప్రేమతో పాటు వధువు కూడా వెనకాల వచ్చేస్తాడు. అంటే ఇప్పుడు వధువు ఏమి కలిగి ఉందంటే క్రీస్తు ప్రేమని, క్రీస్తు సారి ప్రేమను, క్రీస్తు యొక్క ముద్రలను కలిగి ఉన్నది, క్రీస్తు యొక్క వర్తమానం కలిగి ఉన్నది. హల్లెలూయా. ప్రవక్త ఒక మాట అంటాడు, we are the final age of this generation. ఈ తరము ఇదే చిట్ట చివరి కాలము. ఈ కాలంలో ఇదే చిట్ట చివరి తరము. Amen. The same time you are the final voice of this final age. ఈ చిట్ట చివరి కాలములో నీవే చిట్ట చివరి స్వరమై ఉన్నావు. Praise the Lord. So where is the voice of God today? In the bride. Is it right? Yes, amen. After 10 of Revelation, where is the voice of God? It was in the bride from 10:8. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం తర్వాత ప్రవక్త రంగమే చెల్లిపోయిన తర్వాత ఇప్పుడు ఆ స్వరం ఎక్కడ ఉన్నదంటే అది వధువులో ఉన్నది. Is it right? Amen. So where is the voice today? In the bride. Where is the bride today? It's here. Amen. If you are feeling that, you can say that I am the bride. ఒకవేళ ఈ దినం అది వధువులో ఉందని నమ్మినట్లయితే ఆ వధువు ఇక్కడ ఉన్నదా? ఉన్నదా? ఉంటే చెప్పగలవా ఆ వధువు నేనే అని? ఆ స్వరం నాలో ఉందని, ఆ ముద్రలు ఇప్పుడు నాలో ఉన్నాయి, ఆ ఉడుపు నాలో ఉన్నాయి, ఆ గమనం మొత్తం నాలో ఉన్నది, ఆ వాక్యం నాలో ఉన్నది. Praise the Lord. You are the reflection of Jesus Christ on this earth. ఈ భూమి మీద నీ ఎవరం అంటే యేసుక్రీస్తుకి ప్రతిబింబమై ఉన్నాం. Amen. It's not so easy. It's not so easy to say. Praise the Lord. Let me come to Genesis 1:27. ప్రకటన ఆది కాండము 1వ అధ్యాయం 27వ వచనం చదువుదాం మనం త్వరగా. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. Amen. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. Praise the Lord. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. హల్లెలూయా. దేవుడు తన స్వరూపమందు నన్ను సృజించెను. What is the spirit of God doing here? దేవుడు ఆత్మ ఇక్కడ ఏం చేస్తున్నాడు? Is moving. దేవుడు ఆత్మ కదులుతా ఉన్నది. కదులుతా దేవుడు ఆత్మ ఏం చేస్తుందంటే మట్టిలోంచి ఆదాము తయారు చేస్తాడు. రైట్? ప్రైజ్ ది లార్డ్. చూడండి బైబిల్ సేస్ దట్ దేవుడు తన స్వరూపమందు నన్ను సృజించెను. God created human being in his own image. రైట్? సో ఇప్పుడు నరుడు ఏ రూపంలో ఉన్నాడు? దేవుడి రూపంలో ఉన్నాడు. Amen. అంటే ఇప్పుడు ఆదాము రూపం ఏంటి? అవ రూపం ఏంటి? అయితే బట్ లెట్ మీ టెల్ యు వన్ థింగ్ హియర్. దేవుడు వారిని స్త్రీని గాను పురుషునిగా సృజించాడు. ఇద్దరు ఉన్నారు. సో దే ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పిరిట్. వారిద్దరు ఏ రూపంలో ఉన్నారు తెలుసా? ఆత్మ రూపంలో ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఆది కాండం 1లో ఆత్మగా ఉన్నాడు, ఇక్కడ ఆత్మగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు వారిని ఆత్మ రూపంలో తయారు చేశారు. ఇప్పుడు ఆదాము రూపం ఏంటి? అవరూపం ఏంటి? దేవుడి రూపం ఏదో వారి రూపం అది. ఇప్పుడు దేవుడు ఆత్మజలిగా వారు కూడా ఆత్మరూపంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ కాలంలో దేవుడు ఏం చేస్తారంటే ఈ కేమ్ టు ఈడెన్ ఆఫ్ గార్డెన్. జెనసిస్ చాప్టర్ 2 verse 7.
ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు అక్కడ ఏదేంలో అక్కడికి వచ్చి నేల మట్టిని తీసి దానిలోంచి ఆదాము తయారు చేసి ఈ ఆత్మలు రెండింటిని దాని లోపల పంపించాడు. నాట్ వన్, ఒకదాని కాదు, రెండింటిని పంపించాడు. ఆదాము ఆత్మ ఇప్పుడు ఆదాములో ఉన్నది, అవ్వాత్మ ఎక్కడ ఉన్నది? ఆదాము లోపల ఉన్నది. సో ఇప్పుడు ఆదాం నడుస్తా ఉంటే ఆదాము లోపల ఇద్దరు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. యేసుక్రీస్తు భూమి మీద 33 సంవత్సరాలు నడిచినప్పుడు యేసుక్రీస్తు ఒక్కడే నడవాల, ఆయన భార్యతో కలిసి నడిచాడు. షీ ఈజ్ ఇన్ హిమ్, ఆమె ఆయనలో ఉన్నది. ఇస్ ఇట్ రైట్? హల్లెలూయా. సి యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాను అంటాడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇస్ ఇట్ రైట్? ద వర్డ్ మేడ్ ఫ్లెష్. ఏంటండి? వాక్యము శరీరధారయ్యాడు. వాక్యము శరీరధారయ్యే మన మధ్య నివసించను. నువ్వు ఆది ఎలా ఉన్నావు? వాక్యంలో ఉన్నావు. అంటే ఇప్పుడు వాక్యము శరీరధారం అయితే నువ్వేమై ఉన్నావు? డూ యు నో దట్? మీకు ఆ సంగతి తెలుసా? ప్రవక్త అంటున్నాడు, నువ్వు యేసుక్రీస్తు శరీరంలో లేకపోతే, ఆ శరీరం కొట్టబడినప్పుడు దాని లోపల లేకపోతే నువ్వు తీర్పులో ఉన్నావు. అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? ఇప్పుడు అర్థం కావాలి మనం. యేసుక్రీస్తు ఆ చెక్క బల్ల చేస్తారు ఒక ఇంట్లో కూర్చొని, అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? షూర్. యేసుక్రీస్తు అరణ్యంలోకి శోధించబడడానికి వెళ్ళారు, అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? షూర్. యేసుక్రీస్తు సిలువకి అప్పగించబడినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? బెతస్దా కోనేటి దగ్గర ఆ గుడ్డివాళ్ళు లేవుతున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? సిలోమ కోనేటి దగ్గర గుడ్డివాళ్ళు కలిసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? కూలిపోయిన ఎరుకో వాళ్ళ దగ్గర భర్త మీద కలిసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. ఆ సిలువ ఆయన మోస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఆ సిలువ కింద పడేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఆయన రెండేసి రక్తం కారుతప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఆయన సిలువ మీద చేతుల్లో మేకలు కొట్టప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఆయన బల్లింతో ఇక డొక్కలో పొడిచినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? అప్పుడు మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత మీరు బయటకు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ రక్తము, నీరు, ఆ తర్వాత అక్కడి నుంచి పరిశుద్ధాత్మ కూడా బయటకు వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు అదే పరిశుద్ధాత్మ ఈ రోజు మళ్ళీ మన మీద ఉన్నది. అక్కడ ఏమీ లేని చోట దేవుడు తోడుగా ఉన్నాడు, ఇప్పుడు అన్ని ఇచ్చి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ రోజు దేవుడు ఏం చేస్తారంటే, హీఈస్ ప్రూవింగ్ హిస్ వర్డ్ బై బ్రూడింగ్. ఆయన నిన్ను పొదుగుట్టు చేత ఆయన ఏమై ఉన్నాడు నీకు తెలియజేస్తున్నాడు. లెట్ మీ కమ్ టు ది ఫస్ట్. మొదటి నుంచి మళ్ళీ ఒకసారి వద్దాం. దేవుడు ఆది కాండంలో తన స్వరూపములో ఆదామును తయారు చేశాడు, తన స్వరూపములో అవ్వను తయారు చేశాడు. ఆమేన్. ఇస్ ఇట్ రైట్? ప్రైజ్ ది లార్డ్. దేవుడు యొక్క ఆత్మని అల్లాడుతూ ఉన్నది, తిరుగుతూ ఉన్నది. ఆ దేవుడు అక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు వాటిని తయారు చేశాడు దేవుడు. అయితే వాళ్ళు తప్పులో పడ్డారు. తప్పులో పడింది ఎవరు? దేవుడు యొక్క స్వరూపం వాడు. దేవుడు యొక్క స్వరూపాన్ని కలిగి ఉండి వాళ్ళు తప్పులో పడ్డారు, పాపంలో పడ్డారు. ఇప్పుడు దేవుడు వాళ్ళు బయటికి పంపించాడు. అయితే ఇప్పుడు బయటికి పంపించిన ఎవరిని? ఇమేజ్ ఆఫ్ గాడ్, ఆదాం. దేవుడు యొక్క స్వరూపాన్ని దేవుడు బయట పంపించాడు. ఆయన ఇద్దరు తయారు చేశారు, రెండు ఆత్మల్ని, ఆదామాత్మ, అవ్వాత్మ. ఈ ఇద్దరు లోపల నుంచి బయటికి వెళ్ళారు. దేవుడు చేసిన మొట్టమొదటి సృష్టి ఇష్టపడి తయారు చేసి తన స్వరూపము పడిపోయాడు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? హీ హాజ్ ఎ ప్లాన్ ఫర్ రిడెంప్షన్. ఆయన దగ్గర ఇప్పుడు విమోచన అనే ప్రణాళిక ఉన్నది. హీ స్టార్టెడ్ ఎగ్జిక్యూటింగ్ ఇట్. ఇప్పుడు దేవుడు ఏం చేస్తారు? దగ్గర ఉన్న విమోచన ప్రణాళిక అనేది ఎగ్జిక్యూట్ చేయడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆదాము వాళ్ళు పడిపోయినప్పుడు వీళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు దేవుడి లోపల ఒక ఆలోచన ఉన్నది. ఏంటంటే ఆలోచన, వీళ్ళని మళ్ళీ వెనక్కి తేవాలి. రైట్? దేవుడు ఎప్పుడైనా ఎవడన్నా పడిపోతే వాడు వదిలిపెట్టాడండి. ఇక్కడున్న మీకే తెలుసు, వదిలిపెట్టాడు దేవుడు? నో సార్. రాసి చెప్పనా? చెప్పమంటారా? నువ్వు దేవుడి నుంచి ఎంత తప్పించుకొని తిరిగినా దేవుడిని వదిలిపెట్టాడు. నువ్వు పాడిపో, ఇటు పరిగెత్తు అటు పరిగెత్తు, నువ్వు దాక్కోని వేమైనా ఎక్కడ ఉన్నా దేవుడిని కనుక్కుంటాడు. నువ్వు ఎడారిలో ఉన్నా దేవుడిని కనుక్కుంటాడు. మోసే పారిపోయి 400 కిలోమీటర్ల అవతలకి ఇథియోపియాలో దేవుడు అక్కడ రాలేదా? వచ్చాడా? యోనాను ఇటు వెళ్ళమంటే యోనా ఇటు పోయినప్పుడు దేవుడు రాలేదా? పౌలు వ్యతిరేకంగా తిరుగుతున్నప్పుడు దేవుడు ఇక్కడ రాలేదా? నువ్వు ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎంతగా పడిపోయినా దేవుడు ఒక ఆలోచనలో ఉంటే దేవుడిని నిలబెట్టుకుంటాడు. నేను మళ్ళీ వెనక్కి లాక్కుంటాడు. ఎందుకంటే నా దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదండి. మనం వదిలిపెడతాం. వీళ్ళు మారరు, వీళ్ళు జన్మింది, వీళ్ళు జీవితం మీద, వీళ్ళు సాక్షులు ఏదని మనం అంటాం, వదిలిపెడతాం. అయితే దేవుడు వదిలిపెడతాడు? అసలు వదిలిపెడితే భూమి మీద ఎవరు ఉన్నాడండి? బైబిల్ చెప్పండి, కరెక్ట్గా ఉన్నాడు ఒకళ్ళ పేరు.
అబద్ధవాడు ఉన్నాడు బైబిల్లో సార్. అయితే దేవుడి దగ్గర ఎవరు రావడానికి వీల్లేదుగా, మరి ఎలా వచ్చారు? ఇక్కడ వింతైన విషయం ఏంటంటే దేవుడు ముందుగా నిన్ను ప్రేమించిన తర్వాత నువ్వు ఎలాగున్నా దేవుడిని వాడుకుంటావు. అయితే ఎలాగున్నా వాడుకోవడం ఇక్కడ ఒక అర్థం ఉందండి, అది కాంట్రవర్సీ ఇది. మళ్ళీ నిన్ను కొట్టి నలగొట్టి చిత్తగొట్టి లెఫ్ట్ అండ్ రైట్ వాయించి నీలో ఉన్న మొత్తం కడిగి శుభ్రం చేసి నువ్వు ఉతికి ఆడేసి ఎండబెట్టి అప్పుడు వాడుకుంటావు. భాష ఇలా ఉంది ఏమనుకోవద్దు, ఎందుకంటే నాకు తెలుసు, అది చెప్పేటప్పుడు నాకు తెలుస్తూ ఉంది నాకు ఎలా జరిగిందో. అందుకని అంటారు అవి నాకు మైండ్లోకి వచ్చే మాట అంటున్నాను. మామూలుగా కూర్చోలేండి దేవుని కొట్టు, దెబ్బ కనపడదు. ఈరోజు శ్రీనివాస్ మీద రాలేదనుకుంటా, పోలీసులు దెబ్బలు కొడతారు తెలుసా మీకు? పోలీసు దెబ్బ ఎప్పుడన్నా దెబ్బ కనపడుతుందా? నొప్పి అబ్బో భలే ఉంటుంది దెబ్బ. ఇంత ఎర్రగా ఉంటుంది ఎక్కడ అది కొట్టిన చోట. వాడు ప్లేస్ వాళ్ళ సెలెక్ట్ చేసి కొడతారు. మనిషిలో పోలీసే ఇంత తెలివిగా దెబ్బ కొడితే మరి అసలు పోలీస్ ఆయన ప్రవక్త అన్నాడు, పరిశుద్ధాత్మ అంటే పోలీస్ అంటాడు ఆయన. మరి ఒకసారి పరిశుద్ధాత్మ దెబ్బ కొడితే ఎలా ఉంటుంది? కనబడుతుందా? కనబడుతుంది. 2-3 ఏళ్ళు పట్టుద్ది కనపరచాలి. కాబట్టి నేనేమంటానంటే పరిశుద్ధాత్మ చేత కొట్టించుకోవడానికన్నా ముందుగా లోపలికి మనం వస్తే చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుందండి. నా బాధ, నా స్వానుభవం అది. అందుకని మీకు చెప్తున్నా, దేవుడు పరిచయం చేయమని నేను అన్నా, లేదు నేను ఆస్ట్రేలియా పోతానన్నా. దేవుడు వచ్చి సేవ చేయమంటే, లేదు నేను సినిమాలు విలనగా అవుతానన్నా. ఏమైంది ఇప్పుడు? ఏమైందంటారు ఇప్పుడు? ఇప్పుడు కూడా చెప్పాలి మీకు. దేవుడు నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో దాన్ని తీసేస్తాడు, తెలుసా మీకు? తెలుసా? నువ్వు అధికంగా దేన్ని ఇష్టపడ్డావో అది నీ దగ్గర ఉండకుండా చేస్తాడు. అప్పుడు దేవుడు లైన్లోకి వస్తాడు. ఇప్పుడు నేనే చెప్పాలి సాక్ష్యం, దయచేసి ఎవరు నవ్వద్దు. నా శరీరంలో నాకు నా జుట్టు అంటే చాలా ప్రాణం, చాలా ఇష్టం. ఏమైంది ఇప్పుడు? నేనేమో చెప్పాలా మీకు? అది ఉంటే మాట వినేవాడిని కాదేమో నేను. అది ఇడిదిప్పి అడిదిప్పి అలా చూసి ఎలా చూసి అలాగున్నాను ఇలాగున్నాను సినిమాలోకి వెళ్దాం అని చెప్పి వెళ్ళొచ్చా. ఇప్పుడు ఏమైంది? ఆలోచన వచ్చిందా ఇప్పుడు? అదే నేను ముందే వచ్చాడు, తల మీద ఉండేవి 4 ఉండేవి. చిన్నది చెప్తున్నా, అది కనిపించేది మీకు, కనబడిన ఉన్నాయి. ఇంకా ప్రైజ్ ది లార్డ్. నువ్వు నిజంగా దేవుడి లోపలికి రావాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు దేవుడిని ఆడుకోవడం వేరు, దేవుడిని పిలిచినప్పుడు రాకపోతే దేవుడిని తెచ్చుకుని నేను వాడుకోవటం వేరు. కాబట్టి 2 రకాలుగా దేవుడు వాడుకుంటాడు. ఎలాగైనా వాడుకుంటుందండి. కాబట్టి మనం ఏం చేద్దాం? ప్రభా నీ ఇష్టం అని ఆయనకి సమర్పించుకో. డెడికేట్ టు గాడ్, డెడికేట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. మనం అనుకుంటాం డెడికేట్ టు గాడ్ అంటే ఆదివారం డెడికేట్ అవుతాం, మనం బుధవారం డెడికేట్ అవుతాం, సాయంకాలం శుక్రవారం సాయంకాలం డెడికేట్ అవుతాం, ఎందుకంటే ప్రార్థన డెడికేట్ అవుతాం. అది కానీ డెడికేషన్ అంటే 24 hours 24/7 365 days నువ్వు ఎప్పుడన్నా కూడా రెడీ. అది ప్రవక్త ఒక మాట అంటాడు, దేవుడు నా జీవితంలో ఏదైనా పని చేస్తామంటే నేను పక్కకి వెళ్ళి చేతులు పెట్టుకొని ఉంచుంటానంటాడు. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను 24 hours ప్రభా నేను రెడీ అని వెళ్తానంట. నేను వేలు పెట్టానంటాడు. ఎంత వినయం అది మనకుంది. అది దేవుడు సేవ అంటే ఇంక 24 hours. నీకు ఏ డ్యూటీ అయినా కూడా నీకు విరామం ఉంటుందేమో, గ్యాప్ ఉంటుందేమో, హాలిడే ఉంటుందేమో. పాస్టర్లకి హాలిడే ఉండవు. చూసారు ఎక్కడన్నా హాలిడే? అయితే ప్రవక్త అంటాడు పాస్టర్లకి మండే హాలిడే అంటాడు. అయితే మండే కూడా ఉండదు. ఈరోజు ఉదయం నాకు ఇక్కడ సర్వీస్ ఉన్నది, ఇప్పుడు అయిపోగానే విజయవాడ వెళ్తా, మళ్ళీ సాయంకాలం ఇక్కడ ప్రభురాత్రి భోజనం ఉన్నది, రేపు పొద్దున తణుకు పక్కన కానూరు దగ్గర గృహప్రవేశం ఉన్నది, రేపు సాయంత్రము వైజాగ్లో గాజుబాగ్ దగ్గర ఎంగేజ్మెంట్, ఎల్లుండి ఉదయం వైజాగ్లో మ్యారేజ్, ఎల్లుండి సాయంత్రం మళ్ళీ అక్కడ శ్రీకాకుళం దగ్గరికి వెళ్తాను, టెక్కల దగ్గర అక్కడ ఒక ఎంగేజ్మెంట్. ఆ తర్వాత మల్లాడు వచ్చి చర్చ్ ఉదయం ఓపెనింగ్, సాయంకాలం అదే రోజు సాయంకాలం చర్చ్ ఓపెనింగ్, ఇంకో రోజు ఉదయం 21 ఉదయం మ్యారేజ్, 21 నైట్కి ఇక్కడికి వస్తాం, 22 ఇక్కడ మళ్ళీ ఉదయం సాయంత్రం మెసేజ్. హాలిడే ఎక్కడ ఉంది? ఉండదా? మండే హాలిడే ఉండదా అంటున్నా. వాస్తవంగా మండే 600 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి, 2 ప్రసంగాలు చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు ఒకప్పుడు అంటే అమ్మో అంత దూరం వెళ్ళాలనేవాడు. ఇప్పుడు అక్కడ ఏం చేయాలి? వెళ్ళి మేమంటే దేవుడు ఒక సేవ చేయాలి. ఇక దూరం కనబడదు, ప్రయాణం కనబడదు, బడలిక కనబడదు. ముందు ఆయన వెళ్తున్నప్పుడు వెనకాల మనం వెళ్ళడానికి ఏం బాధండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అయితే ప్రవర్తన మాట మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు
ప్రతిరోజు 6 దినముల సృష్టి ఆయన పని చేస్తున్నప్పుడు ఆయన ఒక ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఈ అన్ఫోల్డింగ్ ఆల్ ఆఫ్ హిస్ థాట్స్. ఆయన ఆలోచన ప్రతి ఒక్కదాన్ని ఆయన బయట తీసుకుని వస్తున్నాడు. మొట్టమొదటిగా ఆయన చీకటిని బద్దలకు వచ్చాడు. ఆయన ఏమన్నాడు? భూమి మీద పలికిన మొదటి మాట ఏంటి? లెట్ ఇట్ బి లైట్, వెలుగు కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మగా ఉన్న దేవుడు ఏమన్నాడంటే వెలుగు కలుగును గాక. ఇప్పుడు ఆ మాట ఉనికిలోకి రాగానే ఏం చేయాలంటే ప్రవక్త అంటున్నాడు, ఆ వెలుగు కలుగును గాక అన్న మాట దేవుడి నోటి నుంచి బయటికి రాగానే అది అలాగ మొత్తం తిరుగుతా ఫస్ట్ ఒక చాలా చిన్న ఒక నలకంత వెలుగు బిగినైంది. అది క్రమక్రమంగా పెరిగి ఎంత అయిందంటే ఈరోజు ఇంత లైట్ ఉండదు. మన లోపల ఇన్ని లైట్లు పెట్టాం, ఆ లైట్ సరిపోదు. అది ఎన్ని వాట్స్ ఉండాలండి? అది తెలుసా మీకు? ఒకటే బల్బు బయట, రైట్? పగలొక బల్బు, రాత్రి ఒక బెడ్ బల్బు, 2 బల్బులు. లైటింగ్ ఎంత వస్తున్నది? లోపల ఎల్ఈడి పెట్టాం, ఇన్ని ఎల్ఈడీలు పెట్టాం, ఇన్ని ట్యూబ్ లైట్లు వేసాం, ఆ లైటింగ్ సరిపోతుందా? కాబట్టి చూడండి, గాడ్ ఈజ్ డిఫరెంట్. దేవుడు ఆయన ఎంత చేసినా ఆయన ఇంకా మిగిలే ఉంటుంది. మనం ఆయన గురించి చెప్పుకోవాలన్నా చేయాలన్నా. కొన్నిసార్లు తెలియదు ఆయన ఏం చేశాడో కూడా. ఒకసారి ఒక సందర్భంలో ప్రవక్త అంటున్నాడు, ఒక సైంటిస్ట్ వచ్చి దేవుడితో అంటున్నాడు, అయ్యా నువ్వు ఏం చేస్తా నేను కూడా అది చేస్తా, నువ్వు నేను సమానం అన్నాడు. దేవుడు వాదన పెట్టుకున్నాడా? నిజమైన విశ్వాసుడు వాదన పెట్టుకోడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే సరే మంచిది అన్నాడు. దేవుడు కింద కొంగి నేల నుంచి ఒక్కపడి మట్టిని తీసి నూది ఆదాము తయారు చేశాడు. ఇప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, సైంటిస్ట్, ఇంతే కదా నేను కూడా చేస్తా అన్నాడు. కింద కొంగి మట్టి తీసుకొని చేయబోతున్నాను అన్నాడు. నా మట్టి కాదు, నువ్వు సొంతగా మట్టిని తయారు చేసుకొని చెప్పు. ఏంటది? సొంతంగా మట్టిని తయారు చేయాలి. ఎక్కడి నుంచి తయారు చేస్తా చెప్పండి? అసలు నువ్వు దేవుడితో నువ్వు పోటీ పడ్డావని ఉంది. ఎక్కడి నుంచి అవ్వాలి నువ్వు? ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన పొదిగితే వచ్చింది. ఇది నువ్వు ఆయన పొదిగితే వచ్చిన దాని మీద నుంచొని నేను తయారు చేస్తానంటావు ఏంటి? ఇక్కడ నేనున్నది లేదండి. నేను అది మీకు చెప్తున్నా, నేను నాది ఇదేది లేదు దేవుళ్ళు. అవన్నీ తీసి నువ్వు బయట పెట్టాలా? నువ్వు ఇక్కడ గుమ్మం లోపలికి వచ్చావు, అన్నీ ఇక్కడ బయట ఉండాలి. బయట చెప్పులు ఉన్నాయా? అలాగే నేను కూడా బయటే ఉండాలి. నాది కూడా బయటే ఉండాలి. నా సొంత ఆలోచన బయట ఉండాలి. సొంత ప్రత్యక్ష మొత్తం బయట ఉండాలి. అలా ఉంటే నువ్వు దేవుళ్ళు ఉండగలుగుతావు. కాబట్టి గమనించాడు. దేవుడు అంటున్నాడు, దేవుడికి ప్రవక్త అంటున్నాడు, దేవుడు తన ఆలోచనల మొత్తాన్ని వ్యక్తపరచుకుంటూ వచ్చినప్పుడు మాటల రూపంలో, క్రియల రూపంలో ప్రతిదాన్ని అన్ఫోల్డింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఆయనలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని బయట తీసుకొస్తున్నాడు. ఆలోచనని అది మాటల రూపంలో, చేతల రూపంలో, సృష్టి రూపంలో అన్నింటిని 1 by 1 తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు ఈ మానవుడు పడిపోయి బయటికి వెళ్ళాడు. దేవుడికి చాలా బాధ కలిగించింది. ప్రజలో కొంచెం దాటి ముందుకు వెళ్ళిపోతున్నాడు. బయటికి వెళ్ళిపోయిన ఆదాముని లోపల తేవాలి, అవ్వని బయటికి తేవాలి. ఎలా తేవాలి? వాళ్ళు లోపల ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నారో వాళ్ళని అలాగ తయారు చేసి లోపల తేవాలి. రైట్? ఇప్పుడు దేవుడు ఒక పని ఏంటి? ఈజ్ రిస్టోరింగ్ దట్ ఇమేజ్. వాట్ ఇమేజ్? ఇమేజ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు దేవుడు చేసే పని ఏంటంటే దేవుని యొక్క స్వరూపము కలిగిన మానవుడు పడిపోయినప్పుడు ఇప్పుడు మానవుడు మళ్ళా దేవుని యొక్క స్వరూపంలోకి తీసుకొచ్చి ఎంత నీతిగా, ఎంత యథార్థంగా, ఎటువంటి జీవము కలిగి నిత్యత్వంలో ఉన్నాడో వాళ్ళు అలాగే మార్చి ఇక్కడ తేవాలి. ఇప్పుడు దేవుడు వాళ్ళు పంపించేశాడు, వదిలిపెట్టాడా? నో సార్. ఈ సెండింగ్ ప్రాఫిట్స్. దేవుడు ఏం చేశారంటే వాళ్ళని బయటికి పంపించిన తర్వాత వాళ్ళ వెనక్కి మళ్ళా లోపలికి తీసుకురావడం కోసం దేవుడు ప్రవక్తలు పంపిస్తున్నాడు. ప్రవక్తలకు దేవుడు ఏమిచ్చాడు? దేవుడు కలిగి ఉన్న పరిశుద్ధాత్మ వారికి ఇచ్చాడు. ఇచ్చి ఏం చేశారంటే వాళ్ళకి చెప్పి, వాళ్ళు బోధించి నా వైపు పడ్డది మీ పని. అయ్యా ఇది మా వల్ల కాదని మోషే అంటే దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి నీతో పాటు నేను ఉంటాను. యెహోషువ నా వల్ల కాదన్నాడు, మోషేకు తోడుగా ఉన్నట్టు నేను కూడా నీతో పాటు పదాలు వెళ్ళు. అంటే నీ అంతగా నువ్వు పోలేవు, నీ అంతగా నువ్వు చేయలేవు. నిన్ను పంపించాల్సిన దేవుడు, నీతో పాటు ఉండాల్సిన దేవుడు. అపొస్తలుల కార్యాలు అంటున్నాడు కదా, ఆ గడియ మీరు అక్కడికి వెళ్ళి నిలబడండి, నేను మిమ్మల్ని వాడుకుంటాను. మీ నోట నా మాట ఉంచేది నేను కదా. మీరే నిలబడండి. జస్ట్ గో అండ్ స్టాండ్ దేర్. ఐ విల్ డు ద రెస్ట్. మిగిలిన మొత్తం నేను చేసుకుంటాను. మీరేం ఉంచాడు. హెబ్రీయుల రాసిన పత్రికలో అంటున్నాడు, ఇదిగో బలి అర్పణ కోరలేదు కానీ ఒక శరీరం కావాలన్నా.
ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? ఒక శరీరము. ఎటువంటి శరీరము? లోబడే ఒక శరీరము. ఆయనకి లోబడే శరీరం ఒక్కటి వచ్చినప్పుడు ఆ ఒక్కదాన్ని దేవుడు తన ఆత్మ పంపించి వాడుకుంటాడు. దేవుడు యొక్క స్వాధీనంలో, ఆ ఆత్మ యొక్క స్వాధీనంలో ఆ శరీరము, ఆ వ్యక్తి ఉన్నప్పుడు దేవుడు అక్కడ అద్భుతము, ఆశ్చర్యము కార్యం చేస్తాడు. అదే సమయంలో దేవుడు తన వాక్యాన్ని రుజువుపరుచుకుంటాడు. ప్రవక్త ఒక మాట చెప్పినప్పుడు ఏమా ఆ ప్రవక్త పలికిన మాటని రుజువు చేయాల్సింది ఎవరు? కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? పరిశుద్ధాత్మ పంపించి ఈయనతో పలికించిన మాటని మళ్ళీ పరిశుద్ధాత్మ ద్వారానే రుజువుపరచాలి. అంటే ఇప్పుడు దేవుడు యొక్క ఆత్మ కథలకి ఎందుకొరకు? వాక్యాన్ని నిరూపించే నిమిత్తం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. లెట్ మీ టెల్ యు, టు బ్రూడింగ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ పడిపోయిన మానవుని యొక్క స్వరూపాన్ని తిరిగి నిర్మించే నిమిత్తం ఆయన వచ్చున్నాడు. స్టాచ్యూర్ ఆఫ్ పర్ఫెక్ట్ మ్యాన్, సీ రెస్టోరింగ్. ఆ యొక్క స్టాచ్యూర్ ఆఫ్ పర్ఫెక్ట్ మ్యాన్, పరిపూర్ణమైన మానవ స్వరూపాన్ని పడిపోయిన మొత్తం అది దాన్ని మళ్ళా పై తిరిగి నిలబెడుతున్నాడు. నిలబెట్టాలంటే ముందు విశ్వాసం కావాలి. కాబట్టి ఇప్పుడు మనం ఎవరు పుత్రులం అంటే విశ్వాస పుత్రులము. అబ్రహాము సంతానం ఎలాగైనామో విశ్వాసం ద్వారా. సో ఇట్ వాజ్ యువర్ ఫస్ట్ స్టెప్. ఫెయిత్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఆల్ ది స్టెప్స్. విశ్వాసం అనేది మిగిలిన అన్ని యొక్క పరిపూర్ణ మానవ స్వరూపంలో మెట్లకి ఇది ప్రారంభమైనది. నువ్వు దాని మీద ఉన్నప్పుడు ఈ గంధం విశ్వాస గంధము, నువ్వు విశ్వాసం అయి ఉన్నావు, నువ్వు దాని మీద ఉన్నప్పుడు దేవుడిని అక్కడ కట్టగలుగుతాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఈస్ బ్రూడింగ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఆ పడిపోయిన మానవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క స్వరూపాన్ని తిరిగి నిలబెడుతున్నాడు. ఎలాగా? బై హిస్ స్పిరిట్. దేవుడు తన ఆత్మను పంపించి దాన్ని తిరిగి కట్టుకుంటూ వస్తున్నాడు. స్పిరిట్ వచ్చి ఏం చేస్తుంది? స్పిరిట్ విల్ లీడ్ యూ, స్పిరిట్ విల్ గైడ్ యూ. ఇప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచ్చి మనం చదువున్నాం ఇందాక. ఆత్మ ఆయన అరణ్యంలో కొనిపోయింది. అక్కడ ఏం రాస్తుంది? స్పిరిట్ లెడ్ హిమ్ టు ది విల్డర్నెస్. ఆత్మ ఆయనను అరణ్యంలోకి నడిపించను. మరి ఈ రోజు అదే ఆత్మ మన మీద ఉంటే మన దగ్గర నడిపించాలి. పేతురు జైల్లో ఉన్నాడు, పరిశుద్ధాత్మ వచ్చింది. పేతురు బా ఏంటన్నా, నిద్రమత్తులు లేచి బయటికి రా అన్నాడు. బయటికి ఆ జైల్లో ఉన్నా కదా, నువ్వు బయట నేను చెప్తా కదా. మీకు తెలుసా, పేతురు ఇలాగో ఒక జైలు గోడలోంచి గదిలోంచి బయటికి రాగానే ఈ డోర్లు అప్పుడుదాకా తెరుచుకున్నాయి. పేతురు బయటికి పెట్టగానే మళ్ళీ జైలు తలుపులు మూసుకుంటున్నాడు. 7 గదుల లోపల పేతురు ఉన్నాడు. 7 తలుపులు తెరిచిన తర్వాత పేతురు బయటికి రావాలి జైల్లో నుంచి. అక్కడ వాళ్ళు అప్పుడే కూర్చున్నారు, పడుకుంటున్నారు. పేతురు విన్నారు కదా అన్నారు. వాళ్ళ సంగతి చూసుకున్నాను, నువ్వు రా వింటున్నారా? నువ్వు లోపడితే చాలు, నీ చుట్టుపక్కల వాతావరణం మొత్తం దేవుడు ఒక స్వాధీనం అవుతుంది. నువ్వు ఎంత లోపడుతున్నావు? నీ వాతావరణాన్ని, నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని దేవుడు స్వాధీనపరుచుకున్నందుకు నువ్వు లోపడ్డావా? నీ ఆలోచన ఉన్నాయా? ఇదే పేతురు ఒకప్పుడు యేసుక్రీస్తుని చూసి, ప్రభా నువ్వు నీళ్ళ మీద నడిచావు, నన్ను కూడా నడమంటావు అన్నాడు. నీ ఇష్టమైతే నడు, నాకు ఇష్టమే. విన్నా? ఇప్పుడు పేతురు కూడా బోట్లోంచి బయటకు అడుగుపెట్టాడు. హల్లెలూయా. అడుగుపెట్టి పెట్టగానే కింద ఆ నీరు కాంక్రీట్ లాగా మారింది. ఇప్పుడు అడుగుపెట్టాడు, ఇది భలే ఉంది, ఇంకొక అడిగేశాడు. ఈ అడిగేసినప్పుడు ఏంటంటే ఆ సంతోషంలో యేసుక్రీస్తు చూడటం మారి కింద చూడటం బిగిన్ చేశాడు. అదే అంటాను, నువ్వు దేవుడికి లోబడితే అటుపక్క ఇటుపక్క చూడవు, నువ్వు కిందగా చూడవు, దిక్కులు చూడవు. నువ్వు ఎక్కడ ఉంటే మాట నీ ధ్యాస, నీ శ్వాస, నీ నిర్ణయము, నీ ఏకాగ్రత, నీ సమస్తము దేవుడి మీద ఏకాగ్రతమై ఉండాలి. తిరగకుండా చేయటం. చాలా మంది ఈరోజు నాకు భాష వరం ఉంది, నాకు దర్శన వరం ఉంది, నాకు ప్రవచన వరం ఉంది, నాకు బోధన వరం ఉంది అని గంతులేస్తారు, దేవుడు వదిలిపెడతారు. ఆ దృష్టిని పక్కన తిప్పుకుంటారు. నా మీదకి నేను ఎప్పుడు దృష్టి తిప్పుకుంటున్నానో అప్పుడు నేను అన్ని కోల్పోవడం ప్రారంభిస్తాను. నా దృష్టి ఎక్కడ ఉండాలి? వినబడలేదండి. ఎందుకని ఉండాలి? నేను ఈరోజు నడుస్తున్నానని దేవుడి కృప అండి, నిలబడ్డాన్ని దేవుడి కృప అండి. ఈరోజు జనాభా లెక్కల్లో ఇంకా మన పేర్లు ఉన్నాయని దేవుడి యొక్క కృప ఉన్నది. దేవుడి యొక్క ఆత్మ నడిపించబట్టే ఆ రోగాలు, వ్యాధులు మనం దాటిపోయినాయి. రోజులో ఇక్కడున్న దాదాపుగా మనం అందరము ఆ రెడ్ జోన్ ఉండి వచ్చామంటాం. దాదాపుగా ఎవరికి ఎక్స్క్యూజ్ లేదు, ఎక్కడ 1-2 ఉండి వచ్చాము, కానీ అందరూ రెడ్ జోన్ ఉండే వచ్చాం, రైట్? అయితే రెడ్ జోన్ మళ్ళీ మనం చేసింది అంటున్నాం. మీకు తెలుసా రెడ్ జోన్కి మనం రెడ్ జోన్ తెలుసా మీకు? రెడ్ జోన్కి మనం రెడ్ జోన్. వైజలో నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మీరు ఇంట్లో పడుకున్నారు, మీకు ఇబ్బందిగా ఉంది, శోధనగా ఉన్నది, వ్యాధి వచ్చింది ఇంట్లోకి,
దగ్గరికి వచ్చింది, ఆ వ్యాధి మీ దగ్గర రాబోతుంది, మీరేం చేస్తారు? కుర్చీ వేసి కూర్చోబెట్టి వ్యాధికి టీ కాఫీలు టిఫిన్లు ఇస్తుంది, పోతుందా? ఏం చేయాలి? ఏం నీటి వచ్చావు? ఉందా వచ్చే కొద్ది రోజులు మీ ఇంట్లో? అవకాశం లేదు. ఎందుకని? మా ఇంట్లో ఈ కాలం వర్తమానమే కాదు, పరిశుద్ధాత్మ వదులుతుంది. ఉండవా? నేను ఇంకో ఇంటికి వెళ్తా. ఈ లైన్లో ఎక్కడ ఉండడానికి లేదు, ఈ లైన్ మొత్తం మాది. అర్థమవుతుందా? ఏం చెప్పాలి మీరు? నిజమైన విశ్వాసం గద్దించాలి. మీరు యేసు కృష్ణంలో గద్దించి అధికారం మీరు కలిగి ఉన్నారు. మీరు ఎవరండి? దేవుడు యొక్క కుమారుడు. దేవుడు ఏం కలిగి ఉన్నాడు? మీరు కలిగి ఉన్నారు. గద్దించి అధికారం మీకు లేదా? నా నామంలో మీరు ఏది బంధించినా నేను దాన్ని బంధిస్తాను. ఆయన బంధించండి. మీరు అధికారం మీకు ఇచ్చాడు. ఇప్పుడు ఆయన అంటాడు, ఇదిగో నేను భూమి మీద, పాతాళం మీద, పరలోకం మీద అధికారం కలిగి ఉన్నాను. ఇప్పుడు నీ తండ్రి ఎవరంటే అధికారం కలిగిన వాడు. నీ భర్త అధికారం కలిగిన వాడు. భర్త సంపాదించిన మొత్తం భార్యనే కదండి. మరి ఇప్పుడు ఆయన భార్య అంటే అధికారం నీది కాదా? ఆయన ఆస్తి నీది కాదా? ఆ హక్కు నీది కాదా? ఆ వాగ్దానం కలిగినవా? నీ శత్రువులను కలిగి స్వాధీనపరుచుకునే హక్కులు కలిగి ఉన్నావు. అది దేవుడు యొక్క వాగ్దానమైన బట్టి నువ్వు హక్కును కలిగి ఉన్నావు. బట్ బిఫోర్ దట్ యూ నీడ్ ద హోలీ స్పిరిట్. బిఫోర్ డూయింగ్ ఆల్ దిస్ యూ నీడ్ హోలీ స్పిరిట్. ఇవన్నీ నువ్వు ఏం చేయాలంటే ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధాత్మ, పరిశుద్ధత. నీ హృదయంలో పరిశుద్ధత, నువ్వు పరిశుద్ధాత్మని కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును కాక. అప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తుంది. ఎక్కడి నుంచి వెళ్ళి పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తారంటే పడిపోయిన మానవ జాతి నుంచి ఎంతవాటి వరకు. ఏంటంటే అది మనిషి పడిపోయి ఉన్నాడు, దిగజారిపోయి ఉన్నాడు. లోపలికి వెళ్ళా ఏదైనా తోటలోకి వెళ్ళే అవకాశం లేదు. ఏదైనా తోటలోకి తిరిగి వెళ్ళటం అంటే నీ చెత్తలోకి వెళ్ళటం అంటే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఏదైనా తోటకి. ఎక్కడి నుంచి వచ్చాం? ఏదైనా తోటలో నుంచి. ఎక్కడి నుంచి వచ్చాం? ఆదాం లోపల నుంచి. ఎక్కడి నుంచి వచ్చాం? అవ్వ లోపల నుంచి. ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ తిరిగి అక్కడికే పో. ఒక సామెత వచ్చింది తెలుసా మీకు? ఎక్కడ పోయినా అక్కడ ఎత్తుక్కోవాలి. ఇంకో ఎడితే దొరకదు. ఎక్కడ పడిపోయింది మనం? ఎక్కడికి పోవాలి ఇప్పుడు? ఏదైనా తోటలో పడిపోయి కాకాని తోట అయితే రాదండి. అది ఎడికెళ్ళి దెయ్యాలు వస్తాయి. అడిగిన దెయ్యాలు పోతే లోపల పోతాను. మీకు తెలిసేదో ఇక్కడ కాకాని తోట ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్నది. ఆశయ నిజమంటారా? షూర్, చూపిస్తా చూడండి. మీరు నాకు అవకాశం ఇవ్వాలి. కానీ 14 వచ్చిన 3:14 త్వరగా చదవాలి. 3:14. ఏం తింటావు? ఏం తింటారు? ఎవరు తినేది? సర్పం తర్వాత ఎవరు తినాలి? సర్ప సంతానం తినాలి. మరి ఇప్పుడు కాకాంతో వాళ్ళు ఏం తింటారు? తింటారా? మట్టి ఏది తినేది అక్కడ? దాదాసాయి గారు సమాధానం తీసుకొని మట్టి తింటారు వాళ్ళు. ఎవరండి వీళ్ళందరూ? ఇక్కడ దేవుడు చెప్పలేదా? మరి అక్కడ దేవుడు చెప్పాడే జరగాల. అందుకనే ఎవరికి లేదు. గుంటూరులో 2 ఉన్నాయి తోటలు. ఏదైనా తోట ఉన్నది, కాకాడి తోట ఉన్నది. 2 ఇక్కడ దొరుకుతా ఉన్నాయి. సర్ప సంతానం ఉంది, దేవుడి సంతానం ఉన్నది. అయితే ప్రవక్త చెప్పిన మాట ఒకటి చెప్తాను చూడండి. దేవుని సంతానము సర్ప సంతానము. సర్ప సంతానం పెరిగినంత వేగంగా దేవుని సంతానం పెరగలేదండి. మరి గుంటూరు ఎన్ని ఉన్నాయి వర్తమాన సంఘాలు? డినామినేషన్లో నాకు తెలిసి 4,000 ఉన్నాయి. గుంటూరులో 4,000 డినామినేషన్ చర్చలు ఉన్నాయి. వర్తమాన సంఘం ఏంటి పరిస్థితి అంటే వాడంత స్పీడ్గా స్ప్రెడ్ అవుతాడు. అదే ప్రవక్తగా మాట నాకు సంతోషం ఇచ్చే మాట. మనం అంత స్థాయిలో లేం కాదు. ఒక మాట చెప్తాను అంటే వాక్యాన్ని బట్టి ఆ ధైర్యం కలిగి ఉన్నాను. ఓల్ రాబర్ట్స్ బిల్లి గ్రహంలో మీటింగ్లు పెడతారు. వాళ్ళ మీటింగ్లకి లక్షల కొద్ది జనాభా వస్తారు. నా మీటింగ్ లక్షల కొద్ది జనాభా రారంటారు. మంచిది. ముందు వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే ప్రజల్ని గుడ్డోళ్ళగా చేయాలి. ఆ తర్వాత నేను వచ్చి వాళ్ళకి వెళ్ళిపోవాలి వయసులో. అంటే ఆ పరిస్థితి జరగాల. అది జరగకుండా మనం పరిచయం చేసి తెలియదు. అందుకే ప్రవక్త అంటాడు, శిఖరం మీద ఉన్నవాడికి లోయలో ఉన్న విలువ తెలియదు. శిఖరం విలువ తెలియదు.
లోయలో ఒకసారి పడితే అప్పుడు ఆ విలువ తెలుస్తుంది. మనకి దేవుడి యొక్క ప్రార్థన, ఆరాధన, సంఘక్రమం ఎప్పుడు తెలుస్తుంది? కనబడలేదు నాకు ఎందుకన్నా. ఒక దెబ్బ తగిలినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక శోధన వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం చర్చికి ముందుకు వస్తాం, చర్చిలో పనులు చేస్తూ ఉంటాం. ఎందుకని? ఈ విలువ తెలిసిపోయింది ఇప్పుడు నీకు. ఎవరు చెప్పారు? పాస్టర్ గారు మొత్తుకొని ఉండొచ్చు, కేకలు పెట్టి ఉండొచ్చు, బలంలో గుర్తు ఉండొచ్చు, అనేకసార్లు ఫోన్లు హెచ్చరి ఉండొచ్చు. అప్పుడేమి రాలా మన దగ్గరికి. ఇప్పుడు నీ అనుభవంలోకి వచ్చింది కదా, ఇప్పుడు మనం పరిగెత్తి ఇక్కడికి వస్తాం. ప్రజలు అయితే సంతోషం, ఎలాగైనా వచ్చావు కాబట్టి. అయితే దేవుడి పిల్లలుగానే వస్తే ఇంకెంత బాగుంటుంది. కాబట్టి చూడండి, అటుపక్కన శోధన ఉన్నది, ఇటుపక్కన దేవుడు ఏర్పరిచే మార్గం ఉన్నది. ఎంచుకోవడం మన చిత్తంలో ఉన్నది. ఏమే మనం గమనించండి, దేవుడు అక్కడ మట్టిలోంచి ఒక మనిషిని తయారు చేసినప్పుడు, ఆ మట్టి మనిషి బయటికి వెళ్ళి పడిపోయినప్పుడు, ఆ మట్టి మనిషి తిరిగి ఆత్మ సంబంధమైన మనిషి అవ్వడం కొరకు దేవుడు ఆత్మ పంపించాడు. ఇప్పుడు దేవుడు ఎందుకు ఆత్మనిచ్చాడంటే, ఈ మట్టి శరీరంలో మనం ఉండిపోవాలని దేవుడు ఆత్మని ఇవ్వలేదండి. ఈ మట్టి శరీరంలో ఉండగానే నువ్వు ఒక మహిమా శరీరం కలిగి ఉన్నావని, నీ కొరకు ఒక థియోఫనీ వెయిట్ చేస్తా ఉన్నదని, నీ కొరకు పరలోకంలో దూత ఎదురు చూస్తా ఉన్నారని, నీ కొరకు పరలోకంలో ఒక తీర్పు, నువ్వు చేయవలసిన తీర్పు ఎదురు చూస్తా ఉన్నదని నీకు తెలియజేయడం కొరకే ఆత్మ అక్కడికి వచ్చాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయుల పత్రికలో ఒక మాట అంటున్నాడు, దేవదూతలకు తీర్పు తీరుస్తారు మీరు ఎరుగురా. ఎవరికండి? దేవదూతల ముందా, మనం ముందా? వాళ్ళు ముందు పెట్టారు, తర్వాత మనం పెట్టాం. అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుడు మనల్ని దేవదూతల కన్నా కొంచెం తక్కువ వారిగా చేశారు. ఎంత? కొంచెం తక్కువ వారిగా అన్నాడు ఆయన. అసలు మాట్లాడడానికి ఎంత ధైర్యం ఉండాలి? మనము దేవదూతలతో పోల్చుకోగలమా? అయితే ఆయన ఏమంటున్నాడు, కొద్దిగా తక్కువ మనకు వాళ్ళకి వచ్చేదా. ఆ కొద్దిగా తక్కువ దేవుడు ఏం చేశాడు సార్? రివర్స్ చేశాడు. మనల్ని కొద్దిగా పెంచి వాళ్ళని తగ్గించాడు. ఎక్కడంటారా? మనము వాళ్ళకి తీర్పు తీరుస్తాం. వాళ్ళకి మరణం ఉన్నదా? వాళ్ళకి శోధన ఉన్నదా? నొప్పి ఉన్నదా? బాధ ఉన్నదా? ఇబ్బంది ఉన్నదా? ఏది లేదు. అయితే మనకి అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండి ఈ మట్టి శరీరంలో మనం ఉండి, ఈ మట్టి శరీరాన్ని చచ్చిపోయేదాకా మన భూమి మీద పెంచి పోషించుకుంటా ఉండి, అన్నింటినీ తట్టుకొని ఇక్కడ ఉండి, పాపంలో పడి పొద్దు నుంచి దాకా మన పాపంలో దొర్లాడి లేచి దేవుడితో బతిమలాడుకొని ప్రతిసారి ప్రార్థన చేసి, ప్రభువా నాకు దీన్ని దూరం చేయి అడిగి ఇంత బాధపడే ఈ శరీరంలో ఉన్న మనము వాళ్ళకి తీర్పు ఎలా తీరుస్తాం? సాధ్యమేనా? ఊహకు అందుద్దా? అయితే ఎలా సాధ్యం అంటే దేవుడు యొక్క పరిశుద్ధాత్మ వల్ల సాధ్యం. ఎందుకని సాధ్యమంటే, యాకోబు ఏశావు ఇద్దరు తల్లి గర్భంలో ఉండగా దేవుడు అన్నాడు, ఇదిగో యాకోబుని ప్రేమించాను, అయిపోయింది అక్కడే. నువ్వు పుట్టడానికన్నా భూమి మీదకి నువ్వు రావడానికన్నా ముందుగానే దేవుడు నీకు ఏర్పాటు చేసేసాడు. ఏర్పాటు అయిపోయిందా? వాళ్ళ అయిపోయిందా? ఎత్తబాటు వెళ్ళేవాళ్ళు, ఎత్తబాటులోకి వెళ్ళేవాళ్ళు డిసైడా కాదా? డిసైడేనా? ఈ రోజు నువ్వు బాప్తిజం పొందావని దేవుడు నీ పేరు రాయడు. గుర్తుపెట్టుకోండి, ఆయన దగ్గర పుస్తకాల్లో నీ పేర్లు ఇప్పుడు రాయటల్లా. అయిపోయి ఎప్పుడో తెలుసా, ఓ రోజు సంతోషంగా అపోస్తలులు మొత్తం డాన్స్ వేసుకుంటా, గంతులు వేసుకుంటా, పాటలు పాడుకుంటూ వస్తున్నారు. అన్నాడు, ఏంటి సంతోషం, ఏంటి సంగతి అడిగాడు. అయ్యా నీ నామం వేయడానికి వచ్చావు, అంతా చేసావు, ఆశ్చర్యకాలు చేసావు, అందుకే మాకు సంతోషంగా ఉంది అన్నాడు. వాళ్ళ యోధా కూడా అన్నాడు. ఆయన అంటున్నాడు, గొర్రె పిల్ల జీవగంధంలో పేరు రాయబడే సంతోషపడండి, వీటిని బట్టి కాదు. అంటే లోకరీతిగా నీకు వచ్చే సంతోషమే కాదు. నీ సంతోషం ఎప్పుడు ఏంటి? నా పేరు అక్కడ ఉన్నది, నా పేరు అక్కడ ఉన్నది, నా పేరు అక్కడ ఉన్నది, నా పేరు అక్కడ ఉన్నది, కాబట్టి నా సంతోషం. అందుకని చూడండి, మనం ఎందుకని పండగలు చేయటంలా? నా పండగ డైలీ పండగ అండి నాది. నీకు ఎప్పుడైనా ఒకసారి వస్తాను, రోజు వస్తుంది. నిద్ర లేవటమే నాకు పండగ. ప్రభు ఈరోజు కలిగించి నా సంతోషం ప్రభు అంట. నేను రాత్రి పడుకునే ముందు నా సంతోషం ఏంటి? ఈ రోజు మొత్తం క్షేమంగా ఉన్నా ప్రభు నా సంతోషం. ఎంతకన్నా పండగ ఏంటంట. మేము ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్కి మొత్తం రెడీ అయ్యి బట్టలు కొనుక్కొని, ఆ రోజు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ రోజు రేట్ ఎక్కువ పెట్టుకొని మటన్ చికెన్లు కొనుక్కొని వంట చేసుకోవడం పండగ కాదండి. ప్రతిరోజు పండగ కాదండి క్రైస్తవుడు అంటే. ఎందుకని ఈ పండగ అంటే నా పేరు గ్రంథంలో ఉన్నది, గొర్రె పిల్ల గ్రంథంలో నా పేరు ఉన్నది, అందుకే నా సంతోషము. పడిపోయిన నన్ను దేవుడు లేవనెత్తి నా పేరు దాంట్లో రాయించి ఆ సంగతి నాకు తెలియజేశాడు. నీకు అంతేమి సంతోషం ఉన్నదా? సార్, పడిపోయిన మానవ జాతిలోంచి దేవుడు మనం బయట తీసుకొచ్చాడు ఆల్రెడీ. సంఘం అనగా బయటికి పిలువబడింది, వధువు అనగా సంఘంలోంచి బయటికి పిలువబడింది.
ఇప్పుడు ఈ వధువుని దేవుడు తీసుకెళ్ళాలి. ఇస్ రైట్? ఎక్కడ తీసుకెళ్ళాలి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి తిరిగి వెళ్ళాలి. నీకంటూ వేరే ప్లేస్ ఏది లేదండి. దేవుడికి బయట నీకు ప్లేస్ లేదు. ఇస్ రైట్? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని. యోహాను సువార్త 15. అధ్యాయము మొదటి వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, ఆ. నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరండి? మనం ఎవరు? తీగలు ఎక్కడి నుంచి వచ్చింది? మన పరలోకంలో ఉంటే ఎక్కడ ఉండాలి మనకు? ఆయన సెట్ అయితే మనం తీగలు అంటున్నాడు. ఇప్పుడు తీగలు వేరుగా వస్తాయా? ఆయన నుంచి రావాలి. అంటే నువ్వు ఎక్కడ ఉన్నట్టు? నీ వేర్లు ఎక్కడ ఉన్నాయి? నీకు రహస్యం చెప్పనా? ఒక సంగతి, ఒక రహస్యము. నీకు అసలు వేరు లేవు సొంతగా. సొంత చెట్లు కాదు మనం. ఎన్ని చెట్లు ఉన్నాయి ఆదికాండంలో? ఏ చెట్లో ఉన్నాం? జీవవృక్షానికి కొమ్మలు ఉన్నాయి. రైట్? ఆ కొమ్మల్లో మనం ఉన్నాం. ఏనా? నమ్ముతున్నారా? నేను నమ్ముతున్నా. నమ్మితే మీరు ఆమెను చెప్పొచ్చు. మీరు ఉంటే మీరు ఆమెను చెప్పేస్తారు అనుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ చెట్టుకి వేర్లు ఉన్నాయా? ఈ కొమ్మకి వేర్లు ఉన్నాయా? చెట్టుకి వేర్లు ఉన్నాయా? ఆ చెట్టు వేర్లు. జీవవృక్షం ఎవరంటే బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు. మరి ఇప్పుడు నీ కొమ్మలు ఎక్కడి నుంచి వచ్చి? అక్కడ ద్రాక్ష చెట్టు అంటే ద్రాక్ష చెట్టు కాదండి, జీవవృక్షం అది. ఆ చెట్టు తీగలు అంటే కొమ్మలు మనమే ఉన్నాము. నీ వేర్లు నీ సొంతానికి లేవు. నువ్వు వేరే చెట్టును కాదు. ఆయనకి బయట ఉంటే నువ్వు ఫలించవు. నువ్వు ఆయనలో ఉంటేనే ఫలిస్తావు. ఆయనలో ఉండటమే నీకు కావాల్సింది. ఇక్కడే కాదు, పరలోకంలో కూడా నీ స్థితి ఆయన లోపలే. ఆయనకి బయట నువ్వు ఉండే అవకాశమే లేదు. ఆమేన్. బైబిల్ చెప్తా ఉన్నది ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో పరలోక రాజ్యంలో ఎన్ని ఉన్నాయి సింహాసనాలు? 24+1. 24+1 24+1 24 సింహాసనం. ఇటు పక్కన 12 ఉన్నాయి, ఇటు పక్కన 12 ఉన్నాయి, మధ్యలో సింహాసనం ఉంది. ఈ సింహాసనం చుట్టూ 4 జీవులు కాపలాగాస్తుంది. ఇస్ రైట్? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఈ సింహాసనంలో అపోస్తలులు కూర్చున్నారు. ఇటు పక్క సింహాసనం ఏమో ఇశ్రాయేలు గోత్ర పెద్దలు కూర్చున్నారు. ఈ మధ్య ప్రభువు యేసుక్రీస్తు కూర్చున్నాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తా ఉన్నది దేర్ వాజ్ ఎ రెయిన్బో ఓవర్ దిస్ స్టోన్. ఈ చుట్టూతా, ఈ సింహాసనం చుట్టూతా ఏముండదంటే వర్షధరస్సు ఉన్నది. ఈ వర్షధరస్సులో 7 రంగులు ఉన్నాయి. ప్రవక్త 7 రంగులు అంటే ఏదో కాదు కానీ 7 సంఘ కాలం అంటాడు. ఆమేన్. అయితే ఇంకా వింతైన విషయం ఏంటంటే యోహాను పైకి వెళ్ళినప్పుడు, థ్యాంక్ యూ లార్డ్, యోహాను పైకి వెళ్ళినప్పుడు ప్రపంచంలో ఏ ఒక్కడు చూడని ఒక వింతను చూశాడు యోహాను. భూమి మీద మనమందరం వర్షధరస్సు చూసామా? రెయిన్బో దాదాపు చూసామంటాం. ప్రతి చోట ఎక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆమేన్. అయితే ఎప్పుడైనా మీరు రెయిన్బో రౌండ్గా చూసారా? ప్రవక్త అన్నాడు యోహాను పైకి వెళ్ళినప్పుడు సింహాసనం చుట్టూతో రౌండ్గా ఉందండి రెయిన్బో. ఫుల్నెస్ ఉంది అక్కడ. దేవుడి పరిపూర్ణుడు. అక్కడ పరిపూర్ణమైన వర్షధరస్సు దేవుడు అక్కడ చూపించాడు. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే యోహాను పైకి తీసుకెళ్ళి ఎలా తీసుకెళ్ళాడు? ఎలా వినబడింది? నాకు కావాల్సిన మాట Guarded by the Spirit of God. దేవుడు యొక్క ఆత్మ చేత పైకి కొనిపోబడి, దేవుడు యొక్క ఆత్మను ఎక్కడ తీసుకెళ్తుంది? పైకి తీసుకెళ్తుంది. ఎక్కడ తీసుకెళ్తుంది? పరలోకానికి. పరలోకం ఎక్కడికి? ఆయన ముందరికి, ఆయన సన్నిధికి. ఆత్మ ఒకసారి యోహాను ఇంకా పుస్తకం రాస్తూనే ఉన్నాడు. 7 సంఘాలు రాస్తున్నాడు. 7వ అధ్యాయం అయిపోయింది. 7 సంఘాలు చివరి రాశాడు. రాసే చుట్టూ చూస్తున్నాడు, ఎక్కడ కనబట్టలేదు. ఇప్పుడు దాకా నా పక్కనే ఉన్నాడు, నాతో మాట్లాడాడు, పుస్తకాలు మొత్తం రాయించాడు. ఎక్కడికి వెళ్ళాడు? అకస్మాత్తుగా ఒక స్వరం వినబడింది. ఎక్కడ ప్రభావం చూస్తే పైకి చూస్తే ఆకాశంలో ఒక ద్వారం తెరవబడి, ఈ సంగతి జరిగిన తర్వాత ఇదిగో నేను చూడగా పరలోక మంది ఒక ద్వారం తెరవబడి. మొత్తం నాతో మాట్లాడే స్వరం అక్కడి నుంచి యోహాను ఇక్కడ పైకి అక్కడ పైనుంచి ఒక స్వరం మాట్లాడింది. ముందు నాతో మాట్లాడి స్వరము మళ్ళీ నాతో మాట్లాడి యోహాను పైకి ఎక్కిరా. ఎలాగెక్కాలి? ఫ్లైటా, ఏరోప్లైనా, రాకెట్ ఏమీ లేదు. బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడు ఒక ఆత్మ చేత పైకి పంపించాడు. బై ద స్పిరిట్. ఏదో ఒక దినము ఉదయకాలం 6 గంటల 9 గంటల మధ్యలో
ఏదో ఒక దినము ఉదయకాలంలో ఉదయకాల ప్రవక్త అంటున్నాడు, ఎత్తబడే కాలము ఉదయకాలము, అది మార్నింగ్ టైం. అదే స్వరము ఒక దినము మిమ్మల్ని కూడా పెరిబడి పెంచినప్పుడు అదే రీతిగా మనం కూడా పైకి కనుకోబడతాము, అదే రీతిగా మధ్యాహ్నం కనుకోబడతాము. The same spirit of God will take you away. Amen. యోహాను అక్కడ పైకి ఎక్కాడు. దేవుడు పిలిచి, ఇదిగో ఇజ్రాయెల్ గోత్రం పెద్దలు రూబేన్ దగ్గర నుంచి బెన్యామిన్ వరకు ముందర మొత్తం పరిచయం చేశాడు. ఇటు పక్కన మత్తయిని, ఫిలిప్ని, నతానియేలుని ఒక్కొక్కరిని పరిచయం చేస్తున్నాడు. చివరి దాకా వచ్చాడు. ఓ మై గాడ్, ఆ లాస్ట్ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. చిట్ట చిన్న వ్యక్తిని చూశాడు. ప్రభువా, ఎస్, ఇదేంటిది? యోహాను ఏంటి? ఎస్, యోహాను నువ్వు ఈ 12 మందిలో ఒకడు కదా. ఎంట్లాంటి వింతంటే ఈ యోహాను అక్కడ యోహాను చూస్తున్నాడు. ఏమా మీకు సంగతి తెలుసా? మేఘం వచ్చినప్పుడు 23-28 ఫిబ్రవరి ఆ మేఘం వచ్చినప్పుడు, మేఘంలో మీ కాల ప్రవక్త పైకి ఎత్తబడినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, 7 దూతలు వచ్చారు అక్కడ లోపలికి. 1వ దూత పౌలు, మార్చిన్, కొలంబా, లూథర్, వెస్లీ అందరూ వచ్చి అక్కడ నిలబడ్డారు. 7వాడు కూడా అక్కడ ఉన్నాడు. ఈయన పైకి వెళ్ళి అందరికి పౌలుకి సెకండ్ ఇచ్చాడు, ఐరిస్కో సెకండ్ ఇచ్చాడు, మార్చిన్కి, కొలంబాకి, లూథర్కి, వెస్లీకి. ప్రైజ్ ది లార్డ్. ఇదేంటి ఇక్కడ బ్రహ్మ ఉన్నాడు. నువ్వు బ్రెయిన్లో ఒక భాగం. నీ పరిచయం ముగించాక మళ్ళీ కిందకి రావాల్సిందే. ఎక్కడి నుంచి నువ్వు కిందకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ రావాల్సిందే. యోహాను ఏం చేశాడు? నువ్వు కిందకి వెళ్ళి పరిచయం ముగించి ఇక్కడ రావాల్సిందే. మరి మీ సంగతి ఏంటి? వినబడాలి నాగేంద్ర, మరి మీ సంగతి ఏంటి? మీరు వచ్చింది ఎక్కడి నుంచి అండి? అక్కడి నుంచే మనం వచ్చాం. అయితే వింతైన విషయం ఏంటంటే అపోస్తలులు 12 మందికి సింహాసనాలు ఉన్నాయి. థ్యాంక్ యూ లార్డ్. ఇశ్రాయేలు గోత్రంలో 12 మందికి సింహాసనాలు ఉన్నాయి. అయితే వధువు సింహాసనం ఎక్కడో తెలుసా? యేసుక్రీస్తు లోపల. యేసుక్రీస్తు లోపల నీ యొక్క స్థితి, నీ యొక్క స్థానము, నీ యొక్క పొజిషన్ ఏంటంటే క్రీస్తు లోపల. ఎందుకని క్రీస్తు లోపల అంటే అకార్డింగ్ టు ఎఫెసీ 4:30 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం ప్రకారంగా నీవు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉన్నావు. ఎప్పటి వరకు? విమోచన దినం వరకు. నువ్వు పుట్టింది మొదలుకొని విమోచించబడేంత వరకు కూడా ఆత్మ చేత ముద్రించబడి ఉన్నావు. కాబట్టి ఇప్పుడు ఎవరి కింద ఉన్నావు? పరిశుద్ధాత్మ కింద. హల్లెలూయా. ఆమేన్. ఎవరి కింద ఉన్నావు? నడిపిస్తుంది ఎవరు? నేను ఎలాగ పరిశుద్ధాత్మ మారుస్తున్నాడు? ఇమేజ్ ఆఫ్ గాడ్, ఫ్రమ్ డస్ట్ మ్యాన్ టు ఇమేజ్ ఆఫ్ గాడ్. మట్టి శరీరం నుంచి దేవుడి యొక్క రూపంలోకి దేవుడిని మారుస్తున్నాడు. ఇంకో రకంగా మాట్లాడితే ఆదాము మొట్టమొదటి ఏ రూపం కలిగి ఉన్నాడంటే క్రీస్తు సారూప్యం కలిగి ఉన్నాడు. ఇప్పుడు దేవుడిని మళ్ళా తిరిగి క్రీస్తు సారూప్యంగా మారుస్తున్నాడు. అవలోంచి మనం బయటకు వచ్చాము, ఇప్పుడు దేవుడు మళ్ళీ తిరిగి మళ్ళీ అవగా మారుస్తా ఉన్నాడు. ఏదే దొండ నుంచి బయటకు వచ్చాము, దేవుడు ఇప్పుడు ఏదే దొండ మళ్ళా తిరిగి వెనక్కి తీసుకెళ్తున్నాడు. పరలోకం నుంచి బయటకి తిరిగి వచ్చావు, నిన్ను దేవుడు మళ్ళా పరలోకానికి తిరిగి తీసుకెళ్తా ఉన్నాడు. సో యూ హ్యావ్ ఎ డెస్టినీ, యూ హ్యావ్ ఎ ఎయిమ్, you have a target, you have a goal, you have a rapture, you have a transfiguration. నీకు ఒక లక్ష్యం ఉన్నది, నీకు ఒక గురి ఉన్నది, నీకు ఒక ఉద్దేశం ఉన్నది, నీకు ఒక ఎత్తుబాటు ఉన్నది, నీకు ఒక రూపాంతరం కూడా ఉన్నది. ఈ రూపాంతరము, ఈ శరీరము ఏదో ఒక దినము నువ్వు ఉదయకాలం బహుశా ఇంట్లో నువ్వు పని చేస్తూ ఉండొచ్చు, నువ్వు మాట్లాడుతూ ఉండొచ్చు, నువ్వు స్కూల్కి వెళ్తూ ఉండొచ్చు, వంట చేస్తూ ఉండొచ్చు, అంట్లు తవ్వుతూ ఉండొచ్చు, బట్టలు ఉతుకుతూ ఉండొచ్చు, షాపింగ్లో ఉండొచ్చు, ప్లానింగ్లో ఉండొచ్చు, డ్రైవింగ్లో ఉండొచ్చు. అకస్మాత్తుగా నీ శరీరము రెప్పపాటు కాలంలో మార్పు చెందగానే రెప్పపాటు కాలంలో నువ్వు నడుస్తూనే ఉంటావు. అకస్మాత్తుగా నీ శరీరం తేలికవుతుంది, నీ కాళ్ళ కింద నేల ఉండదు. నువ్వు అప్పుడు భయపడవు, సంతోషపడతావు. మనం పైకి కింద పడేటప్పుడు భయపడతాం, కింద నుంచి పైకి వెళ్తే భయపడతాం. ఎత్తబడికి భయపడే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరన్నా? ఎత్తబడటం కోసం ఎంత భయపడతారో భయపడతాం మనం. దేనికైనా భయపడతాం. ప్రజలు దేనికైనా తెలుసా? శత్రువు మనం నిందిస్తూ ఉన్నప్పుడు మన నోటిని కట్టేసుకుని మనం భయపడతాం. ఇది రైట్? నోటికి తాళం వేసుకోవాలి కొన్నిసార్లు. నీకు అన్నీ తెలిసా కొన్నిసార్లు నువ్వు చెప్పలేవు, అవసరం లేదు కాబట్టి. నిన్ను బంధించుకోవాలి కొన్నిసార్లు. నేను అంట తరచుగా సంఘంలో అంట నోటికి కూడా జిప్పు ఉంటే బాగుంటుంది అంట. ఇలా వేసేస్తే సరిపోయి చాలాసార్లు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది స్టార్ట్ చేసేది ఆగదు. ఇది ఆపేస్తే మధ్యలో జిప్పు ఉంది అనుకోండి, టైంకి 5 నిమిషాలకు వస్తాయి, జిప్పు పడిపోతే ఎలా ఉంటుంది? ఎంత ఈజీ, ఎంత సేవ్ అవుతుంది, ఎన్ని తప్పులు తగ్గుతాయి, ఎన్ని పాపాలు తగ్గుతాయి, ఎన్ని శోధనలు తగ్గుతాయి మనకి. అయితే నీ కంట్రోల్లో ఉండదు. పరిశుద్ధాత్మ స్వాధీనంలో నువ్వు ఉన్నప్పుడు దేవుడిని కంట్రోల్ చేస్తాడు.
ఈరోజు మనం నథింగ్ అండి. నథింగ్లోంచి ఈజ్ క్రియేటింగ్ సంథింగ్. ఏమీ లేని దాంట్లోంచి దేవుడు సృష్టిస్తున్నాడు. శూన్యములోంచి దేవుడు పొదిగి ఆత్మనిచ్చి, ఆత్మతో పొదిగి భూమిని తెచ్చాడు. భూమిని తెచ్చిన దేవుడు భూమి తేడానికన్నా ముందుగా విత్తనాలు పెట్టాడు. ఆ విత్తనాలు మొలకెత్తినాయి. మూడో దినమే మొలకెత్తినాయి. హల్లెలూయా. అంత్యకాల సూచన విత్తనము అన్న వర్తమాన ప్రవక్త మాట్లాడుతూ మాట్లాడతాడు. ఈ అంత్యకాలంలో మొలకెత్తడం కొరకు దేవుడు ఆది కాలంలో కొన్ని విత్తనాలు నాటాడు. అవి ఇప్పుడు మొలకెత్తుది. ఎప్పుడు నాటింది? ఎప్పుడైనా ఆది కాలంలో ఎప్పుడు నాటాడు? భూమి నిరాకారంగా శూన్యమిగా కింద ఉన్నప్పుడు దానిలో కొన్ని నాటాడు. అదిగో ఇక్కడ కొన్ని గుంటల్లో మలిచిని ఈరోజు ఇక్కడ మనం కలిసాం. అలాగే అనుకూలమైన విత్తనాలు నాటిన దేవుడే అనుకూలము కాని వాడి కూడా మలిపించాడు. ఎందుకు? అంత్యదినమున వాటిని కాల్చి బూడిద చేయాలి. మన విషయంలో దేవుడు పరిశుద్ధాత్మ పంపించి ఎంత జాగ్రత్త వహించి మనందరినీ పైకి తీసుకెళ్తాడో బైబిల్ చెప్తున్నది. ఫలించని ప్రతి తీగను ఆ చెట్టు మొదటిలోని గొడ్డలు పెట్టిన దేవుడు, గురుగుల్ని కూడా ఎదగడానికి అవకాశం ఇచ్చిన దేవుడు. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి, ఏం చేసినా గురుగు గోధుమ. సో ఏ విత్తనం అదే బయటికి రావాలి. ఆ విత్తనం ఎక్కడ నాటబడింది? నేను నాటానా? మీరు నాటారా? నాటింది ఎవరు? అనుమతించిన ఆయనే. అక్కడే నీళ్ళలో ఉన్నాయి. అగాధం నుంచి అన్ని బయటకు వచ్చినాయి. బయటకు వచ్చింది కొన్ని ముందు మొలిచినాయి, కొన్ని నిదానంగా మొలుస్తున్నాయి. ఇప్పుడు ఆ బయటకు వచ్చిన దాంట్లో సరిగా ఉన్నదాన్ని దేవుడు తీసుకెళ్తున్నాడు. ఏమా సరిగా లేని దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? బైబిల్ ఎవరు చదివారా? అన్నిటినీ జాగ్రత్తగా కచ్చి షుడ్ నాట్ మిస్ ఎనీథింగ్. దేవుడు ఒక్కడు కూడా తప్పిపోవడం ఇష్టం లేదండి. ఒక్క గొర్రె తప్పిపోతే ఇంటికి తెచ్చిన దేవుడు. ఏమా ఇప్పుడు అలాగే చెడిపోయిన దాన్ని ఒక్కడు కూడా దేవుడు తప్పించుకోవడం ఇట్లా, దాన్ని కూడా అన్నిటి జాగ్రత్త కట్టి అన్నిటి అగ్గిలో పడేస్తాడు. ఇవేమో జాగ్రత్త చేసి కొట్లో పోసిన దేవుడే వాటిల్లో ఏది వదిలిపెట్టకుండా కాల్చి బూడి చేస్తానంటున్నాడు. అంటే దేవుడికి రెండు విషయాలు క్లారిటీ ఉండాల్సింది ఎవరికి? మనకు ఉండాలి. నీకు పరిశుద్ధాత్మ సహాయం చేస్తే క్లారిటీ అదే వచ్చేస్తుంది. క్లారిటీ ఎక్కడ ఉంటుంది తెలుసా? మన ముందే ఉంటుంది. మనకు అది అర్థం కాదు. వచ్చిన మాట చెప్పి నేను ముగిస్తా. టాపిక్ అయితే అయిపోలేగానే ఈ రోజుకి ముగిస్తారా? సాయంకాలం కంటిన్యూషన్ చేద్దాం దేవుడు చిత్తమైనట్లయితే. శిలామా కొనటి దగ్గర ఒక గుడ్డోడు ఉన్నాడు. యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడు. నాకు తెలుసండి, మీకు క్లుప్తంగా చెప్తాను అర్థం అవటం కోసం. ఇప్పుడు ఆ గుడ్డోడు చూపు ఎక్కడ ఉన్నది? ఎక్కడుందండి? వాడి ముందున్న మట్టిలో ఉన్నది. యేసుక్రీస్తు బయట నుంచో లేదంటే బెతస్దా కొనే దగ్గర నుంచో బెత్లెహేము నుంచో మట్టి తేలేదండి. అక్కడే మట్టి ఉన్నది. యేసుక్రీస్తు వచ్చి ఆ మట్టి మీద ఉమ్మేసి దాన్ని ఉండలు చేసి వాడి కంట్లో కొనగుడ్లు పెట్టి వెళ్ళి సీమే కోట్లో మురుగు అన్నాడు. వాడు ఎక్కడ ఉన్నాడో వాడి ఎదురుగా మట్టి ఉన్నది. ఆ మట్టి కొత్త సీమే కోనేరు ఉన్నది. ఆ మట్టిలో వాడి చూపు ఉన్నది. ఈ రోజు అంటారా అన్నీ మీ ముందే ఉన్నాయి. అయితే రావాల్సింది దేవుడు మాత్రమే. మీరు పిలవాల్సింది దేవుడిని మాత్రమే. ఆయన వస్తే అన్ని తీసుకెళ్ళిపోతాడు. మీరు ఆయన పిలుస్తున్నారా? ప్రభా ఇది నా వల్ల కాదు, నువ్వు వస్తే నాకు అయిపోతుంది అని మీరు ఉన్నారా? ఆయన అక్కడికి వస్తాడు. ఇది నేను చేయగల ప్రభా, నేను చేస్తా కాదు, కొద్దిసేపు బాగా ట్రై చేయని అంటున్నారా? పొరపాటు అది. నేను ట్రై చేయలేదు ప్రభా, నీ చిత్తమైతే నేను ట్రై చేస్తాను. దావీదు ఎందుకని ఒక యుద్ధం కూడా ఓడిపోలేదు తెలుసా మీకు? దావీదు అసలు ఎప్పుడు యుద్ధానికి పోలా. దావీదుకి ఒంట్లో రక్తం మరుగుతున్నా, కళ్ళు ఎర్రబారిపోయినా, కండలు మొత్తం బీసిపోతున్నా, ఒంట్లో నరములు మొత్తం ఉబ్బిపోతున్నా, కత్తితో చేతులు నడిపేస్తున్నా ఏమన్నాడంటే, ముందు దేవుడిని అడగండి. ఆయన వెళ్ళమంటే వెళ్దాం, లేదంటే వద్దు. సిక్లగ నుంచి తిరిగి వచ్చినప్పుడు సిక్లగ దగ్గర వీళ్ళు మొత్తం లాక్కొని వెళ్ళిపోయారు. ఈయన భార్యని, ఈ కుటుంబాన్ని అందరు తీసుకెళ్ళిపోయారు. వీడి దగ్గర 400 మంది సైన్యం సంబంధించిన భార్యల్ని, పిల్లల్ని, ఆస్తిని మొత్తం తెలుసుకొని పోయారు. దావీదు మోకాలు నిలబడి శక్తి లేనట్టుగా ఏడుస్తున్నాడు. దావీదుకి సొంత వాళ్ళు వ్యతిరేకమైపోయారు. అయినా దావీదు ఏమన్నాడు తెలుసా? ఏడుస్తున్నాడు. పట్టు ఏ ఫోన్ తీసుకున్నాడు. దేవుడు అడుగుతాడు, ప్రభా ఇప్పుడు నేను వెళ్తే వాడిని తగులుతానా? పట్టుకోగల నేను? ఇల్లు పట్టుకుంటూ పో అన్నాడు. ఏ ఫోన్ లోపలగా పెట్టినాడు. ఇక పరిగెత్తాడు. 3 రోజులు వాళ్ళు ఎక్కడ ఆగల. 200 మంది వాగు దగ్గర మా వాళ్ళగా మేము పరిగెత్తలేమంటే మీరు ఎక్కడే ఉండి మేము వెళ్తామన్నాం. 400 మంది వెళ్ళి వచ్చారు. వదిలిపెట్టారా? ఎందుకు నడిపోలేదు అంటారు దావీదు? దేవుడిని అడగకుండా, దేవుడిని చెప్పకుండా ఏ పని చేయాలి. ఇక్కడ మనం ఏదన్నా పని చేసి వెనకబడ్డామా జాగ్రత్త, దేవుడిని మనం అడగలేదు. ఇంకోటి ఉన్నది,
మనకున్న బ్యాడ్ హ్యాబిట్. ప్రభువాని వెళ్తాను చూసుకో అంటాం. దేవుడు ఎక్కడ చెప్పలేదండి. నేను వెళ్తాను చూసుకో ప్రభువాని దేవుడు ఎక్కడ చెప్పలా. దేవుడిని అడిగి నువ్వు వెళ్ళాలా వద్దా చెప్తే ఇప్పుడు నువ్వు వెళ్ళు. ప్రజలు ఈ సంవత్సరం మొదట 4వ తారీఖు నుంచి వరుసగా నాకు 8వ తారీఖు దాకా మొత్తం మీటింగ్స్ ఉన్నాయి. అందరూ డేట్లు మాట్లాడున్నారు. డిసెంబర్ నుంచి అడుగుతున్నారు. ఏం జరిగిందో తెలియదు. ప్రతి ఒక్కరికి మాట్లాడుతుంది, అయ్యా నాకు ప్రేరేపణ లేదు, నేను ఇవ్వట్లేదు, ఆగండి, నా ప్రేరేపణ వచ్చి చెప్తా, ఆగండి. లేదు పాస్టర్ నూతన సంవత్సరం కదా, రండి మా దగ్గర రండి వరుసగా 5 రోజులు డేట్ వరుసగా బుక్ చేశాను. ఒక్కడికి డేట్ ఇవ్వాలి. టు బీ ఫ్రాంక్, దేవుడికి తెలియాలి. నేను ప్రార్థన చేసి నాకు ప్రేరేపణ రావట్లేదని చెప్పడం జరిగింది. ఏ మీటింగ్కి వెళ్ళాలా కరెక్ట్గా ఆ టైం మొత్తం అనారోగ్యంతో ఉన్న ఇంట్లో ఒకళ్ళు డేట్ ఇచ్చినది ఏం జరిగేది? క్యాన్సిల్ అయ్యేదా? అడిగినప్పుడు ఆయన ముందు అసలు ప్రార్థన చేసుకోండి, అయ్యా దేవుడిని అడగండి, ఇష్టమైతే దేవుడి చిత్తమైతే అని వస్తా, లేకపోతే లేదు. ఈమె చాలామంది దానికోసం తిట్టుకుంటున్నారు. ఈయనకి బాగా ఈ మధ్య పెద్దోడు అయిపోయాడు, గుంటూరు పాలు గారు మాకు డేట్లు అడిగితే పడ్డే దానికి వచ్చింది. పెద్దోడు ఎప్పుడు కాదు, ఇంతే ఉన్న హైట్ ఏం పెరగలా. నేను 20 ఏళ్ళ క్రితం ఆగిపోయింది హైట్, ఇప్పటికీ అలాగే నేను పెద్దోడు అయితే కాదు. కాబట్టి గమనించండి, నేను ఇప్పుడు సంఘాలుగా కోరుకుంటున్నాను, మీరు దేవుణ్ణి అడగండి. ప్రభా ఇది నేను చెయ్యాలా, ఇది చేయకూడదా అని అడగండి. నీ చిత్తమా ప్రభా అనండి. అయితే అని అడిగేసి వెళ్ళిపోవద్దు. గుమ్మలో నుంచొని షూ వేసుకొని ప్యాంట్ వేసుకొని బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్ళి అడుగు పెడతా ప్రభాని వెళ్ళమంటారు అడగండి. ముందు అడిగి అంతా ఓకే, అప్పుడు బ్యాగ్ రెడీ చేయండి. మంచిది కాదు? ఏ పని చేయాలన్నా కానీ అడగండి దేవుడిని అడిగి పని బిగిన్ చేస్తే ఫెయిల్ అయ్యాడు ఎవడు ఉండడు. మన సొంత ఆలోచనతో చేసినప్పుడు మనం అప్పుడు ఫెయిల్ అవుతుంటాం. నీ సొంత ఆలోచన తీసి బయట పెట్టి దేవుడు ఆలోచన లోపల పెట్టి దేవుడికి నువ్వు అడిగిన తర్వాత దాని కొరకు నువ్వు కనిపెట్టు. ఈరోజు కనిపెడుతున్నావా? ఎలా ఉంటుంది తెలుసా? పొద్దున్న ప్రార్థన చేస్తాం, ఎప్పటికి అయిపోవాలి? సాయంత్రానికి అయిపోవాలి. అయిపోద్దా? అవుదండి. ఫర్ ఎగ్జాంపుల్, మరి చెప్పొచ్చు లేదు తెలియదు నాకు, ఇక్కడే చెప్తాను. పిల్లలు కావాలి, పొద్దున్న ప్రార్థన చేస్తాం, సాయంత్రానికి అయిపోద్దా? ఏం చేయాలి ఇప్పుడు? టోపీ పెట్టాలి. ఎంతకాలం? మన అబ్రాహాం సంతానం ఉన్నప్పుడు ఎంత ఆవేశంగా ఆమెని చెప్పాము, నువ్వు రాజ సంతానం ఉన్నప్పుడు ఆవేశంగా ఆమెని చెప్పాము. అబ్రాహాం కుమారుడు కొరకు ఎంతకాలం ఆగాడు? అంత అవుతాం ఇప్పుడు? అంత ఆగేలాగా ఉన్నామా అంటున్నారు ఇప్పుడున్న తరంలో? లేవండి. అంటే అన్నీ నమ్ముతున్నాం, నమ్మట్లేదా? నమ్ముతున్నాం. అయితే అన్నిటితో పాటు సహనం కూడా కలిగి ఉండాలి. యూ నీడ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పేషెన్స్ విత్ ఇన్ యూ. ఆ సహనము నీ లోపల నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా దాన్ని పొందుకుంటావు. చాలాసార్లు నీ సహనము నీకు అన్నీ నేర్పిస్తుంది. చాలాసార్లు నీ యొక్క సహనం నీకు అన్నీ తెప్పిస్తుంది. చాలాసార్లు సహనము నేను అన్నిటికన్నా పై స్థానంలో కూర్చోబెడుతుంది. ప్రజలో ఈరోజు అది కావాలి. అయితే సహనము నీ అంతగా నువ్వు తేలేవు, పరిశుద్ధాత్మ నీకు ఇవ్వాలి. పరిశుద్ధాత్మ నీకు సహనం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా యూ విల్ బీ ఇన్ ఏ సర్టన్ పొజిషన్. నోబడీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ పొజిషన్. నువ్వు ఎవరు ఊహించలేని ఒక స్థలంలో నువ్వు నిలబడి ఉంటావు. అది నువ్వు కూడా అనుకోకపోయి ఉండొచ్చు. దేవుడు ఆ స్థితిలో ఆ యొక్క స్థలంలో నువ్వు కూర్చోబెడతాడు. ప్రజలో ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోవద్దు, ఎక్కడికి వెళ్తున్నామో మర్చిపోవద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావో తెలుసుకొని దానికి తగినట్టుగా ఈ రోజే నువ్వు మార్చుకోవాలి. ఇప్పుడే నేను రేపటి కొంతమంది అంటా ఉన్నాడు చర్చిలో వాడు, పాస్ గారు రేపటి నుంచి చూడండి, ఈరోజు వదిలేయండి, రేపటి నుంచి చూడండి, నేను చూపిస్తానంట. రేపు నుంచి ఎందుకు? ఇప్పుడేమైంది? ఇప్పటి నుంచి చూడండి పాస్ అనాలా? ప్రజలు సంఘంలో పరిచయం ఎప్పటి నుంచి చేస్తారు? రేపటి నుంచా? ఈరోజు ఏంటి? ఈరోజు స్టార్ట్ చేయొచ్చా? ప్రజలు కాబట్టి గమనించండి, దేవుడి చిత్తంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొట్టిల్లిన దేవుడు వదిలిపెట్టడు. దేవుడు వాళ్ళు పట్టుకుంటాడు, లేవనెత్తుతాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, వాడుకుంటాడు. ఆయన ప్రణాళికలో వెళ్ళిపోతున్నాడు. నువ్వేం చేయాలంటే లోబడు, సమర్పణ కలిగి లోబడు. గంటలో బట్ట 2 గంటలో బట్టం కాదండి, ప్రతి దినము ప్రభువా ఇది నీ చిత్తం వల్ల నాకు వచ్చిన ఈ దినం అనేది. నీ సంతోషం ఎలా ఉండాలి? ప్రభు మీద సంతోషం, ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషం, ప్రభు ఇచ్చిన వాగ్దానము నీ జీవితంలో నెరవేరిన దాన్ని బట్టి నీ సంతోషం ఉండాలి. కాబట్టి ప్రతిసారి నీ యొక్క సంతోషం ఎలా ఉండాలంటే ఒకేలా ఉండాలి. మీరు బైబిల్ ఎప్పుడైనా చదివినట్లయితే యేసుక్రీస్తు ముఖము ప్రతి చోట ఒకేలా ఉంటుంది. మన ముఖం
క్షణానికి మారిపోతూ ఉంటాం. మారద్దండి అలాగా. ఇటు పక్కన కొద్ది కోపం వస్తుంది మార్చంటే, ఇటు పక్కన వాళ్ళు ఎవరన్నా కానీ నువ్వు బాగలేవని చాలు, మీకు వాళ్ళు ఇంటికి పిలిచి మంచిగా ఇస్తారా? అడగండి వాళ్ళని, మీరు బాగలేదన్నాక మంచిగా లేవని. అమ్మ నువ్వు బాగాలేదు కానీ సరే గ్లాస్ మంచిగా లేవనండి. మా ఇంట మంచిగా అయిపోయింది, బాగా వెండిపోయింది, పంపులు రాటల్లా, మా ట్యాంకులో నీళ్లు లేవు, అయిపోయింది. ఎందుకని? వాళ్ళు ఎలా కూడా అమ్మ నువ్వు చాలా అందంగా ఉన్నావు, అసలు ఈ లైన్ మొత్తం అందగైతే నీ పేరు చెప్పారండి. వాటర్ కాదండి, కూల్ డ్రింక్ వస్తుంది మీ చేతికి. ఎవరో పొగిడితే మనం ఇచ్చేది కాదండి అంటారా. ఎవరో నీకు తెలియాలంటున్నా. ఒక మాట నమ్మండి, ఎప్పుడైనా చెప్తామంటే అందరికీ, దేవుడు నన్ను అందంగానే పుట్టించాడు. నమ్ముతున్నారా? మిమ్మల్ని పుట్టించింది ఎవరు? సృష్టించింది ఆయననా? ఆయన దేవుడు అందంగా లేదని చేశాడా? ఎవడన్నా అందం లేదంటే మీరు అందం లేదు ఎందుకు అనుకుంటారు? ఇంకొకటి ఎవరో చెప్తే నేను అందంగా ఉన్నా లేదో నాకు తెలుస్తుందా? తెలియదండి. అది నాకే తెలుస్తుంది. ఇంకోటి చెప్పాల్సిన పని ఏమో, నాకు నమ్మకం ఉన్నది, దేవుడు ఏం చేస్తే పర్ఫెక్ట్గా చేస్తాడు. ఆ నమ్మకం మీకు ఉన్నదంటే మిమ్మల్ని ఎవడు పక్కదారి పట్టించలేడు. అదే అంటున్నా, ఆత్మ కింద నువ్వు ఉన్నప్పుడు లోక సంబంధమైన సంగతి నీ మీద ప్రభావం చూపించు. ఆ స్థితిలోకి మనం రావాలి. అది నేను కోరుకునేది. ప్రైజ్ లార్డ్. మనమందరం లేచి నిలబడదాం.